మన దేవుడు కాపాడే దేవుడు, కునుకడు నిద్రించుడు. ఆయన రివెంజ్ తీర్చుకోవడానికి తెలియదు, ఆయనకి కృప చూపడమే తెలుసు. ఆయనకి తీర్పు తీర్చడం కంటే కృప ఇవ్వటమే ఆయనకి ఇష్టం అన్నమాట. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసే అతిక్రమాలను బట్టి, అక్రమాలను బట్టి దేవుడు మనకు తీర్పు తీరిస్తే ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా నిలబడలేడు. కాబట్టి దేవుడు అత్యధికమైన కృప కలిగిన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనందరం ఇంకా సజీవులంగా ఉండడానికి, నిలిచి ఉండడానికి ఆధారం కృపయే. ఆ కృప చేతనే దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తూ, ఇంకా మారు మనసు పొందడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు కృప కలిగిన దేవుడు అన్నది ఎంత వాస్తవమో, అలాగే ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నిజముగా ఆయన మీద మన హృదయాన్ని స్థిరపరిచి, దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి అపాయాల నుండి అయినా మనం తప్పించగలిగిన సమర్థుడు. ఆమేన్. ఈ లోకంలో తప్పించడానికి ఏమీ లేదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను రాజుని నమ్ముకోలేదు, రథాలు నమ్ముకోలేదు, మనుషులు నమ్ముకోలేదు. ఒకవేళ మనుషులు నమ్ముకుంటే నేను శాపగ్రస్తునవుతా. రాజులను, రథాలు నమ్ముకుంటే నాకు సహాయం రాదు. యెహోవా నీ వలనే నాకు సహాయం కలుగుతుంది. కాబట్టి నేను రాజుల్ని, రథాలు నమ్ముకోలా, నీ నామము నమ్ముకున్నా. హల్లెలూయా అంటూ కీర్తనకారుడు యెహోవా నామము బలమైన దుర్గము అని చెప్పి కీర్తనకారుడు రాశారు. చేయలేదు తెలియజేయకుండా. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, యెహోషాపాతు రాజు జీవితంలో శత్రువులు చాలా బలంగా పేటరెగ్గి వచ్చారు. మనం ఈ మాటలను ఎక్కడ చూస్తామంటే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చూస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇది అయిన తర్వాత మోయాబీలు, అమోనీలు, మోయానీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. హల్లెలూయా. 4 జాతుల వారు వచ్చారు ఇక్కడ. ఎవరంటే ఎవరు చెప్పండి? మోయాబీలు, అమోనీలు, మోయానీయులు. హల్లెలూయా. తర్వాత కింద వచ్చిన కనుక మనం చూసినట్టు సిరియన్లు కూడా వచ్చారు. సిరియన్లు దండు, మోయానీయులు దండు, మోయాబీల దండు, తర్వాత కానానీయులు, వీళ్ళందరూ కూడా యెహోషాపాతు రాజు మీదకి దండెత్తి వచ్చారు. ఇప్పుడు వీరందరిని కూడా ఎదుర్కోవడానికి శక్తి సామర్థ్యం యెహోషాపాతుకి లేదు. మన జీవితంలో కూడా యెహోషాపాతు మీదకి శత్రువులు లేచినట్లుగా మన మీద కూడా అనారోగ్యాలు లేస్తూ ఉంటాయి, ప్రతికూలత లెగిస్తూ ఉంటాయి. లోకంలో శ్రమలు, కష్టాలు, జయించలేని, భరించలేనంత నొప్పి మన ముందు ఉంటది. అటువంటి సమయంలో యెహోషాపాతు చేసిన పని, యోధా ప్రజలు చేసిన పని ఈరోజు మనం చెయ్యాలని పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోధా ప్రజలు యెహోషాపాతు రాజు యొక్క మాటను అనుసరించి వాళ్ళు ఖచ్చితంగా జీవించారు. యెహోషాపాతు రాజు చేసిన కొన్ని పనులు ఈరోజు మనం చేయబోతున్నాం. ఆమేన్. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే దేవునికి మహిమ, మీకు దీవెన. ఒకవేళ మీరు చేయలేకపోతే వెంటనే మీరు చేయడం ప్రారంభించాలన్నమాట. హల్లెలూయా. యెహోషాపాతు చేసిన పని ఏంటో మనం ఒకసారి ప్రాముఖ్యంగా చూద్దాము. అందరూ చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం 1వ వచనం చదివాము. తర్వాత 3వ వచనం కనుక మనం చూస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదులు అంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మొదటిగా ఎప్పుడైతే అమోనీలు, మోయానీలు, కనానీలు, సిరియన్లు వీళ్ళందరూ కూడా దండెత్తి యెహోషాపాతు మీదకి వస్తున్న విషయం తెలిసినప్పుడు రాజైన యెహోషాపాతు భయపడ్డాడంట. ఏం చేశాడు చెప్పండి? భయపడ్డాడు. ఎలాంటి భయాలు మన జీవితంలోకి ప్రతిరోజు వస్తాయి. ఒక్కొక్క పాయింట్ మనం నేర్చుకుపోతున్నాం. రాజే కావచ్చు, కానీ అతడు మనిషే. హల్లెలూయా. ఏ మనుషుడైనా సరే భయము చేత చచ్చిపోవాల్సిందే. ఏ మనుషుడైనా మరణం ముందు తలదించాల్సిందే. వాళ్ళకి ఏ అధికారం ఉన్నా, ఏ డబ్బు ఉన్నా, ఎలాంటి పదవులు ఉన్నా, ఎలాంటి మంచి స్ట్రాటజీ ఉన్నా వాళ్ళు మరణం ముందు ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. హల్లెలూయా. ఇతడు రాజే, కానీ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే, ఇతని కంటే బలమైన సైన్యాలతో అమోనీయులు, మోయానీయులు, కనానీయులు, సిరియన్లు 4 తెగలవారు 4 గుంపులుగా ఒకడి మీద దండెత్తి వస్తూ ఉన్నాడు. అది యుద్ధానికి కూడా క్రమంగా. యుద్ధానికి క్రమం ఏంటంటే, ఒకడున్నప్పుడు ఒకడు రావాలి. అది యుద్ధ క్రమం. ఒకడు ఉండగా 10 మంది వస్తే అది యుద్ధ క్రమం ఎలా అవుతుంది? అక్రమం అవుతుంది. హల్లెలూయా. అందుకడా 10 మంది కలిసి వచ్చినప్పుడు ఒక్కడేం చేయగలుగుతాడు? ఇక్కడ యెహోషాపాతు రాజు ఒక్కడే ఉన్నాడు, కానీ ఎన్ని జాతుల వారు వస్తున్నారు? 4 జాతులు. ఎవరు?
అమోనీయులు, కానానీయులు, మోయానీయులు, సిరియన్ వీళ్ళందరూ కూడా దండెత్తి ఒకేసారి యెహోషాపాతు మీదకి వస్తున్నప్పుడు యెహోషాపాతుకి భయమేసింది. భయమేసినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం, ఏదో రాజు కాబట్టి ఎవరో ఒకళ్ళ సహాయాన్ని అడగాలి. ఎవరో ఒక స్నేహితులు ఉంటారు, పక్కన రాజులు పిలిపించుకోవాలి, పక్కన మనుషుల్ని పిలిపించుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ యెహోషాపాతు తన బలాన్ని నమ్ముకోకుండా, పక్కన ఉన్న రాజులు నమ్ముకోకుండా, ఎదుటి వారి సాయం కోసం ఎదురు చూడకుండా భయపడిన వెంటనే ఈ యెహోషాపాతు రాజు ఎక్కడికి వెళ్ళాడంటే యెహోవా సన్నిధికి వెళ్ళాడు. యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి మనస్సును నిలుపుకొని విచారణ చేయడం ప్రారంభించడానికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. యెహోషాపాతు చేసిన ప్రాముఖ్యమైన పని మనస్సు నిలుపుకొని, మనస్సును దేవుని మీద నిలుపుకొని అక్కడ ప్రార్థన చేయటం, విచారించడం మొదలు పెట్టాడు. మొదటి పాట, మనకు భయం కలిగినప్పుడు, ప్రతికూల పరిస్థితి మన జీవితంలో ఉన్నప్పుడు, సహాయము ఎక్కడి నుంచి రాని దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మనుషులముగా మనం చేయాల్సిన పని దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించడం. మొదటి పాయింట్, మొదటి అంశము, మొదటి పాఠము వ్యక్తిగత ప్రార్థన. సంగమా, ఒకవేళ నువ్వు వ్యక్తిగత ప్రార్థన మరిచిపోతే అపవాది నీ మీద పేటరెగుతూ ఉంటాడు. వ్యక్తిగత ప్రార్థన మరిచిపోతే శోధనలో నువ్వు జయం పొందలేవు. వ్యక్తిగత ప్రార్థన మరిచిపోతే నీ ఇంటిని దేవునిలో నాటుకోలేవు. వ్యక్తిగత ప్రార్థన మరిచిపోతే నేను బాగానే ఉన్నాను అనుకుని అక్రమములోనికి, శోధనలోనికి, రకరకాల ప్రతికూలతలోనికి లోనయ్యి లోకంలో కలిసిపోయి కొట్టుకెళ్ళిపోతూ వచ్చారా? జాగ్రత్త. వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతంగా మనం దేవునితో మాట్లాడాలి. అందరూ చెప్పండి, వ్యక్తిగతంగా ఎంతమంది దేవునితో మాట్లాడుతానో నాకు తెలియదు. నీకు నాకు బాధలు ఉంటాయి, భయాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఒక రాజు అయిన యెహోషాపాతు రాజయి ఉండి శత్రువులను జయింపగలిగిన శక్తి లేక, సామర్థ్యం లేక భయపడి వెంటనే యెహోవా సన్నిధిని ఆశ్రయించాడే. యెహోవా సన్నిధిలోకి వెళ్ళి తన మనస్సును దేవుని మీద నిలుపుకొని, తన మనస్సును దేవుని సన్నిధిలో నిలుపుకొని దేవుని యొద్ద విచారణ చేశాడు. ఈరోజు మనం ఎందుకు చేయం? ఇక్కడ మనం చేసే ఒక తప్పు ఏంటో తెలుసా? అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడు, దేవుని నమ్ముకున్నాక నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చేసినాయి, ఎలాంటి ఆలోచనతో ఎంతకాలం భ్రష్టత్వంలో బ్రతుకుతావు, ఎలాంటి ఆలోచనతో ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. మనిషి అన్నాక మనకు కష్టాలు వస్తాయి. బైబిల్ చెప్తుంది లోకంలో శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి. లోకంలో శ్రమలు కలుగుతాయి, లోకంలో కష్టాలు వస్తాయి, లోకంలో ప్రతికూలతలు మన మీదకి వస్తాయి. మనం దేవుని బట్టి ముందుకెళ్ళాలి. వెనక ఉన్న వాటిని మరిచి మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు మన ముందున్న పరుగు రంగంలో పరిగెత్తాల్సిందే. వెనక వాటిని చూసి, అప్పులను చూసి, కష్టాలను చూసి భక్తిని గనక కోల్పోతే, పరిశుద్ధతను కోల్పోతే, యథార్థతను కోల్పోతే, విశ్వాసాన్ని కోల్పోతే, ప్రార్థన జీవితాన్ని కోల్పోతే చాలా నష్టం. ఈ రోజున సంఘముతో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఏకాంత ప్రార్థన మర్చిపోయావేమో, వ్యక్తిగత ప్రార్థన మర్చిపోయావేమో, దేవుని సన్నిధిలో చేతులెత్తడం మానేసేవేమో, దేవుని సన్నిధిలో మోకరించడం మానేసేవేమో, దేవునితో మాట్లాడి ఎన్ని రోజులైపోయిందో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. రాబోతున్న గడ్డు దినాలు, రాబోతున్న ప్రళయ దినాలు, రాబోతున్న భయంకరమైన దినాలు, జాగ్రత్త. ప్రార్థన పరులే ఉండండి, పరిశుద్ధులే ఉండండి, దేవుని సన్నిధిలో నిందారహితులు ఉండండి, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఎవడి చేత మోసగించబడకుండా మీ భక్తిలో, మీ నడిపింపులో, మీ క్రమంలో మీరు ముందుకు వెళ్ళండి. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉండగా మనందరం కూడా ఆ మాటకు లోబడాలి. హల్లెలూయా. చేలి తల్లి చెప్పండి. మనస్సు నిలుపుకొని ప్రార్థన చేశాడు. అసలు ఇతను ప్రార్థన చేయడానికి భయపడి దేవుని సన్నిధిలో మనసు నిలుపుకొని విచారించడానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఒక కారణం ఉంది. ఏంటో తెలుసా? దేవుణ్ణి అతడు ఏమని నమ్మాడంటే న్యాయవంతుడు అని నమ్మాడు. న్యాయవంతుడైన దేవునికి నేను ప్రార్థన చేయాలి అనే ఆలోచనతో న్యాయవంతుడైన దేవుని సన్నిధిని ఆధారం చేసుకుని దేవుని సన్నిధిలో మనసును నిలుపుకుని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అందుకే యెహోషాపాతు అన్న మాటకు అర్థం దేవుడు న్యాయము తీర్చును లేదా దేవుని న్యాయము అని అర్థం. హల్లెలూయా. రాసుకోండి. యెహోషాపాతు అనే మాటకు అర్థం దేవుడు న్యాయము తీర్చును లేదా దేవుడే న్యాయము చెయ్యను అనే ఈ రెండు మాటల్లో ఏది రాసుకున్న పర్ల. హల్లెలూయా. యెహోషాపాతుకి అన్యాయం జరుగుతుంది. 4 గుంపుల వారు ఒకేసారి దండెత్తి యుద్ధానికి వస్తూ ఉంటే వారిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం లేక భయపడి న్యాయవంతుడైన దేవుని సన్నిధిలో మోకరేశాడండి.
న్యాయవంతుడైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. హల్లెలూయా. ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఏకాంత ప్రార్థన, హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడండి. ఎప్పుడైనా నువ్వు నీరసంగా కృంగిపోయావా, ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి నీ ముందు ఉంది, దాన్ని జయించే క్యాపబిలిటీ, ఆ బలం, ఆ శక్తి, సామర్థ్యం నీకు లేదు, ఆ సమయంలో మనుషులను ఆశ్రయిస్తూ వాళ్ళకి సహాయం చేయగలరు. నువ్వు సంపాదించిన డబ్బు పోయే నీ ప్రాణాన్ని కాపాడలేదు, నీ ఎదుట ఉన్న పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటకు తీసుకురాలేదు. కొన్ని సందర్భాల్లో నీ డబ్బు చేతకానిదే, నీకున్న మనుషుల బలగం, నీ బ్యాక్గ్రౌండ్ చేతకానిదే, అవేమి కొన్ని సందర్భాల్లో పని చేయవు. నువ్వున్న ఊబులో, నువ్వున్న ప్రతికూలతలు, నువ్వున్న రోగంలో, నువ్వున్న మరణకరమైన పరిస్థితుల నుంచి ఖచ్చితంగా సహాయం చేయగలిగిన వాడు, ఆపత్కాలంలో ఆదుకోదగిన దేవుడు. యెహోషాపాతు అంటున్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడు, రాజులు రాజు అయిన ప్రభులు ప్రభుని యేసే. ఆయన తప్ప వేరే సహాయం లేదు, ఆయన తప్ప వేరే సహాయం లేదు. ఆయన ఒక్కడి సహాయం చేయగలిగిన వాడు. అందుకే సిరియన్లు గుంపు, అమోనీయులు, మోయానీయులు, కానానీయులు అందరూ కూడా దండెత్తు వస్తున్నప్పుడు యెహోషాపాతు రాజుకు అర్థమైంది, నా దేవుడు న్యాయం ఉంటుంది, నా దేవుడు నా పక్షముగా న్యాయం జరిగిస్తాడు. న్యాయవంతుడైన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి మనస్సును నిలుపుకుని విచారణ చేశాడంట. అంటగా ప్రార్థన చేశాడు. మొదటి అంశము వ్యక్తిగత ప్రార్థన. మనుషులను ఆశ్రయించకుండా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు తప్ప ఇంకెవరు మనకి సహాయం చేయరు. ఎవరో వస్తారో ఏదో చేస్తారనే ఆలోచనతో, భ్రమలో నీ యొక్క చూపుడు వేలుతో నీ కంటిని నువ్వు పొడుచుకోవద్దు, ఎవరిని ఆధారం చేసుకోవద్దు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. అందుకే మనుషులను ఆశ్రయించిన నరుడు శాపగ్రస్తుడు, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెషయా ప్రవక్త అంటాడు కదా, ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. నువ్వు పూర్ణ శాంతి కలిగిన వాడుగా, సమాధానంతో, నెమ్మదితో నీ ముందు ఉన్న యాత్రను కొనసాగించాలంటే, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, నువ్వు సాఫీగా సక్రమంగా నువ్వు దేవుని చిత్తంలో ముందుకెళ్ళాలంటే వ్యక్తిగత ప్రార్థన మస్ట్ అండ్ షుడ్. వ్యక్తిగత ప్రార్థన. యేసు ప్రభువు ఎంతో బిజీగా ఉన్నారు. ఆయన చేసిన పరిచర్య ఇప్పటికి ఎవరో చేయలేకపోయారు. 3.5 సంవత్సరాల జీవితంలో ఆయన చేసిన పరిచర్య ఏ మినిస్టర్, ఏ దైవజనుడు చేయలేకపోయాడు. హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలు ఎవరూ చేయలేకపోయారు. అంత తక్కువ సమయంలో అంత ఎక్కువగా ప్రబలడానికి కారణం యేసయ్య ఏకాంతంగా ప్రార్థన చేశాడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడు. వేకువజామునే లేచి, చీకటితోనే లేచి, అపోస్తులు శిష్యులకి లేవక ముందే యేసు ప్రభు వేకువనే లేచి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఆయన కదా మనకు మాదిరి. హల్లెలూయా. ఆయన కదా మనకు మాదిరి. పౌలు ప్రార్థన పరుడు, అపోస్తులు ప్రార్థన పరుడు. ఇలాంటి వారిని మనం మాదిరిగా పెట్టుకోకుండా ఈ రోజున సంఘం సెలబ్రిటీ పాస్టర్లను మాదిరిగా పెట్టుకుంటుంది. అలంకరణ విషయంలో, లోకానుసారమైన కార్యకలాపాల విషయంలో మాదిరిగా పెట్టుకుంటుంది. ఆ అపోస్తులుడు, ఆ యేసయ్య అన్ని గంటల ప్రార్థన చేశాడు, నేను కూడా ఇన్ని గంటల ప్రార్థన చేస్తానని పోటీ పడరు. ఇదిగో పలానా సెలబ్రిటీ పాస్టర్ గారు మెల్ల గొలుసేసుకుని వాక్యం చెప్పింది, నేనేసుకుంటే తప్పేంటి? ఈరోజు కన్నులు తెరవబడాలి, దిమ్మ తిరగాలి, సర్వసత్య వైపులోకి నువ్వు రావాలి. చచ్చిన వారు అల్లులు చెప్పండి, బతికిన వారు అల్లు చెప్పండి, అందరూ కలిసి అల్లు చెప్పండి. చచ్చిన వారు అంటే ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిన వారు. హల్లెలూయా. చాలా ఫాంట్ గా దేవుని వాక్యం వస్తుంది. హల్లెలూయా. సేవకులు వస్త్రధారణ చూసి వస్త్రాలు ఫాలో అవుతున్నవే, యేసు ప్రభువుని చూసి ఆయనలా నువ్వు ఎందుకు ప్రార్థించవు? పలానా పాస్టర్ గారు ఉంగరాలు పెట్టుకుని వాక్యం చెప్తున్నాడు, రింగులు హెయిర్ స్టైల్ తో వాక్యం చెప్తున్నాడు. పలానా పాస్టర్ గారు 4-5 గొలుసులు వేసుకుని వాక్యం చెప్తుంది, గోరింటాకులు పెట్టుకుని వాక్యం చెప్తుంది, ఐబ్రోస్ చేయించుకుని వాక్యం చెప్తుంది, మేకప్ వేసుకుని వాక్యం చెప్తుంది, తల మీద ముసుగు లేకుండా వాక్యం చెప్తుంది. అంత పెద్ద సంఘానికి, అన్ని 100,000 మంది సంఘానికి వాళ్ళ ఆత్మీయ నాయకులుగా ఉన్నారు. అలాంటి వారు చేస్తే నేను నా పిల్లలకి పూలు పెట్టుకుంటే తప్ప, గోరింటాకు పెడితే తప్ప, అలంకరణ వేస్తే తప్ప, గాజులు వేస్తే తప్ప, పట్టీలేస్తే తప్ప మోసపోతున్నా. నువ్వు చూడాల్సింది సెలబ్రిటీ సేవకులు కాదు, టీవీ సేవకులు కాదు, నాలాంటి సేవకులు కాదు. నువ్వు చూడాల్సింది యేసు. చచ్చిపోయారా? ఎవరిని చూడాలి? యేసు క్రీస్తుని పోలి నడిచిన పౌలు, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. యేసు ప్రభు వైపు చూస్తే మన డొంకంతా కదులుతుంది. యేసు ప్రభు వైపు చూస్తే మన లొసుగులు కనబడతాయి. యేసు ప్రభు వైపు చూస్తే మన పాపము తేట తెల్లగా కనబడుతుంది. సేవకులు కాదు చూడాల్సింది, వాళ్ళు మనుషులే.
పై రూపంలో ఇలా ఉండొచ్చు, లోపల వాళ్ళకి కొన్ని పర్సనల్ పాపాలు ఉండొచ్చు. ఎవడికి తెలుసు? హృదయాంతరంగం ఎవడు ఎరిగాడు? అంతరంగం ఎవడు ఎరుగుతాడు? ఏ మనుషుడు ఎరగలేడు, దేవుడు ఒక్కడు తప్ప. మనం బాహ్య రూపాన్ని చూస్తాం, బయట రూపాన్ని చూస్తాం, దేవుడు లోపట ఉన్న సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన కన్నులకు అసాధ్యమైంది తెలియదు, ఆయన కన్నులకు కప్పగలిగిన మనుషుడే లేడు. ఈరోజు ఎవరిని ఫాలో అవుతున్నా? ఎందుకు శాపగ్రస్తులుగా? చిన్న చిన్న పిల్లలండి. పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు అయి ఉన్నవారు, పెద్దవాళ్ళు మీరు ప్రార్థనా పరులుగా మారి మీ పిల్లల్ని మీ పక్కన కూర్చోబెట్టి ప్రార్థన చేయించాలి. కానీ సెల్ ఫోన్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. పూలు పెట్టుకోమని చెప్తారు, గాజులు వేసుకోమని చెప్తారు, కాటుకు పెట్టుకోమని చెప్తారు, గాజులు పెట్టుకోమని చెప్తారు, పట్టీలు వేసుకోమని చెప్తారు. ఆడపిల్లవి ఎలా ఉండాలి అని చెప్తారు. చిన్ననాటి నుండి వారిలో విషాన్ని చిమ్మి వారి నాశనానికి కారణమవుతున్నది నువ్వే. నీ పిల్లల విషయంలో, నీ మనవల్లో మనవరాల విషయంలో నీ యొక్క సొంత నిర్ణయాలు, నీ యొక్క ఆచార సంబంధమైన వాటిని నీ పిల్లల మీద రుద్దుతున్నావు కదా, వారిని పాపులుగా మారుస్తున్నావు, వారిని చెడగొడుతున్నావు, వారిని శాపగ్రస్తులకు తీర్చిదిద్దుతున్నావు. పాపము చేయిస్తున్న వాడికంటే చేయించిన వాడికి మరీ శ్రమ. ఈరోజు దేవుడు స్పీట్ వార్నింగ్ అనుకుంటావు, హార్ట్ వార్నింగ్ అనుకుంటావు, నాకు తెలీదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చచ్చి ఉన్న నీ ఆత్మీయ స్థితి ఈ రోజు మరలా బ్రతుకునిగా యేసునామం. ముయ్యబడిన నీ కన్నులు యేసునామములో తెరవబడుగాక. ఎంతకాలం ఈ భక్తి, ఎంతకాలం ఈ ముసుగు, ఎంతకాలం ఈ లుసుగు? బయటకు రండి. సర్వసత్యమనే యేసుక్రీస్తు వాక్యమును ఆధారం చేసుకోండి. ఈ నా మాటలు విని దాని ప్రకారం జీవించేవాడు బండ మీద ఇంటిని కట్టును. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా, ఎటువంటి చిమ్మట వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా ఆ ఇల్లు కోలదు. యేసుక్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టు. అప్పే ఉన్నవు, అసమాధానమే ఉన్నావు, శత్రువే ఉన్నవు, బలగాలే ఉండను. బండ మీద ఉన్న నిన్ను కొట్టాలంటే యేసుని దాటుకుంటావు. వాక్యమును ఆధారం చేసుకుని బ్రతుకు. ప్రార్థన శక్తితో బ్రతకండి, ప్రార్థన పరులుగా బ్రతకండి. ఎంతకాలం ఈ లొసుగులు, ఎంతకాలం ఈ మోసాలు, అన్నిటిని కూడా దేవుడు తేట తెల్లగా బయలుపరుస్తాడు కదా. రేపొద్దున సిగ్గుపడవా? రేపొద్దున అవమానం కలగదా మనకి? బలా మంచి నమ్మకమైన దాసుడు అనే వారిలో నువ్వు ఉంటావా? లేకపోతే నువ్వెవరో నాకు తెలీదు, అక్రమము చేయవారులారా నా ఇద్దరు తొలగిపోండి అనే వారి గుంపులో మీరు ఉంటారా? దేవుడు స్వేచ్ఛనిచ్చాడండి. ఒక పాస్టర్ గారు బోధించడం వరకే, ఒక పాస్టర్ గారు ఉన్న వాక్యం ఉన్నట్లుగా చెప్పడం వరకే. దగ్గరకు వచ్చి ఏం చేయించలేరు. భక్తి చేయాల్సింది మీరే, మారు మనసు పొందాల్సింది మీరే. పరలోకమా నరకమా, పరిశుద్ధత లోకమా నిర్ణయించుకోవాల్సింది మీరే. దేవుడు ఆ స్వేచ్ఛనిచ్చాడు, ఆ ఫ్రీడమ్ ఉంది మీకు. ఎవరిని ఎవరు బలవంతం చేయలేరు. దేవుని వాక్యం చెప్తుంది, మారు మనసు పొంది ప్రార్థన పరులుగా మారండి. హల్లెలూయా. అర్థం ఎంతమందికి తెలుసండి? అర్థం మెర్రర్ ఎంతమందికి తెలుసండి? రోజు దాని ముందు నిలబడకుండా మన రోజు గడవదే. నేనైనా నువ్వైనా ఖచ్చితంగా అద్దంలో బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో చూసుకుని, తల దూకుని, నీట్గా ఉందా లేదా అని చూసుకుని, షేవింగ్ చూసుకుని, హెయిర్ స్టైల్ చూసుకుని చాలా చక్కగా వెళ్తాం. మీకు అద్దంలో ఎప్పుడన్నా మీ రూపం తేడాగా కనబడిందా? చెప్పండి అండి. మీరు నల్లగా ఉంటే తెల్లగా ఎప్పుడైనా కనబడ్డరా? మీరు సన్నగా ఉంటే లావుగా ఎప్పుడైనా కనబడ్డరా? ఏంటి అద్దం మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదండి? అయ్యో, అద్దం ఎప్పుడు మోసం చేయలేదా? మీ పర్సనాలిటీ ఎలా ఉంది అలాగే చూపించిందా? మీ ముఖం ఎలా ఉంది అలాగే చూపించిందా? హల్లెలూయా. అందుకని దేవుడు తన వాక్యాన్ని అద్దంతో పోల్చాడు. అద్దం ముందు నిలబడితే నీ ప్రతిరూపం నీకు ఎలా కనపడుతుందో, వాక్యము అంచులోనికి నువ్వు వస్తే నీ పాపపు బ్రతుకు యేసునామములో ఓపెన్ అవుతుంది. దేవుని వాక్యము రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గము, అది ప్రభావము కలిగిన వాక్యము. ఓకే, దాన్ని నువ్వు చేర్చుకుంటే, నీ హృదయాన్ని తెరిస్తే లోపట హృదయములోనికి కూడా అది వచ్చింది, మూలుగులోనికి సైతం అది తోలుతుంది. దేవుని ప్రభావం దేవుని కార్యాన్ని జరిగిస్తుంది. ఎంతకాలం నీ పిల్లలకి ఆచారం నేర్పిస్తావు భక్తి నేర్పించకుండా? ఎంతకాలం నీ పిల్లలకి ప్రార్థన చేయటం నేర్పించకుండా సెలబ్రిటీస్ని చూపిస్తావు? వాళ్ళని సుఖపడేటట్లుగా చేసేది మీరే, ప్రార్థన చేయకుండా చేసేది మీరే, ఇవి పెట్టుకో అవి పెట్టుకోమని చెడిపోయేటట్లుగా చేసేది మీరే. మీరు ఎంతగా చెడిపోతున్నారు. చిన్న వయసులో ఏమీ తెలియని ఆ పసిపిల్లల హృదయాల్లో విషాన్ని నాడుతున్నావుగా తల్లి. నువ్వు వారి నాశనానికి కారణమవుతలేదు, నువ్వు వారి శాపానికి కారణమవుతలేదు నువ్వు. ఓ తల్లిదండ్రులరా, హెచ్చరిస్తున్నాను, రేపటి సమాజానికి
మీ పిల్లలు ఒక పరిశుద్ధులుగా మారాలి అంటే, ప్రార్థనా పరులుగా మారాలి అంటే, అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా మారాలంటే, మీ పిల్లలను చిన్ననాటి నుండి సమూయేలు మందసం ఎంత పెరిగినట్లుగా మీ పిల్లల్ని దేవుని మందసంలో పెంచండి, భక్తిలో పెంచండి, క్రమములో పెంచండి, పరిశుద్ధతలో పెంచండి, యేసు క్రీస్తుకి అప్పగించండి. నీ స్వనీతిని వారి మీద రుద్దొద్దు. నువ్వేదో పెద్ద సమర్పించేసుకున్నావని, నువ్వేదో తీసేసావని నీ అలంకరణ అంతా నీ పిల్ల మీద రుద్దుతున్నావు. నువ్వు శాపగ్రస్తురాలివి, నీ పిల్లలు శాపగ్రస్తులుగా మారుతారు. నువ్వేది చేసావు అదే విత్తుతావు, ఏది విత్తావు అదే కోస్తావు. జాగ్రత్త. నీకొక భక్తి, నీ పిల్లలకు ఒక భక్త. చెప్పండి అండి. నీకో భక్తి, నీ పిల్లలకు ఒక భక్త. నీకో బైబిల్, నీ పిల్లలకు ఒక బైబిల్ ఉందా? నేను మరలా చెప్తున్నా, ఈ లోకంలో ఎన్ని డినామినేషన్స్ అయినా ఉన్నాము, ఎంతమంది దైవ సేవకులైనా ఉన్నాం, చర్చిల పేర్లు వేరే కావచ్చు, డినామినేషన్స్ లో భేదాలు వేరే కావచ్చు, కానీ అన్ని చర్చిలో క్రమమునికి బైబిల్ ఆధారం అవ్వాలి. ఎన్ని చర్చిల పేర్లని పెట్టుకున్నాం, పాస్టర్స్ ఎంతమంది అయినా ఉండను, దైవ సేవకులు ఎన్ని వేల లక్షల మంది అయినా ఉండను, ప్రతి చర్చిలో క్రమం దేవుని వాక్యం మీద ఆధారపడుతుంది. ప్రతి క్రమం వాక్యం ఆధారంగా ఉండాలి. నేను వింటాను కొన్ని చర్చిల్లో, ఎవరైనా చర్చికి వెళ్తే మీరు మా చర్చికి రావాలి, ఇంకెవరి చర్చికి వెళ్ళకూడదని బాండ్ల మీద సంతకాలు పెట్టుకునే పాస్టర్స్ నాకు తెలుసు. అక్కడ దేవుడు ఉండడు. అక్కడ హల్లెలూయా. మా నిబంధనలకు ఆధారంగా నువ్వు ఉండాలి, మా చర్చిగా నువ్వు రావాలి, నువ్వు మా దగ్గరే బాప్తిజం పొందాలి, ఇంకే చర్చికి వెళ్ళకూడదని చెప్పి సంతకాలు పెట్టించుకుంటారు. హల్లెలూయా. ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? హల్లెలూయా. ఒక్కొక్క బోధలో ఒక్కొక్క సిద్ధాంతం వచ్చేసింది. ఒకడంటాడు కుర్చీ వేస్తాను, అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ కుర్చీలో ఉండదు, దేవుని ఆత్మ మందిరాల్లో ఉండదు, దేవుని ఆత్మ చెట్టు మీద, గాలి మీద, పొట్ట మీద ఉండదు. దేవుని ఆత్మ మనుషుని హృదయంలో ఉంటది. దేవుని ఆత్మ ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసు ప్రభు నా పాపాల నిమిత్తం శిలువలో మరణించడానికి తెలుసుకుని యేసు ప్రభుని దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వారు హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తారు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు, శిలువలో లేడు, విగ్రహంలో లేడు. యేసు ప్రభు ఫోటోలో దెయ్యం ఉంది, శిలువ దెయ్యం ఉంది, శిలువలో దేవుడు లేడు, ఫోటోలో దేవుడు లేడు. దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు. హల్లెలూయా. కొంతమందికి ఇమడకపోతే, కష్టంగా ఉంటే వెళ్ళి సమాధుల దొడ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. సమాధుల దొడ్డుల్లో కావాల్సిన సిలువలు ఉన్నాయి, ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క సిలువ నాటారు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఒంటరిగా వెళ్ళాలంటే భయం. హల్లెలూయా. చేయలేదు. సిలువలో యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తం కొన్ని గంటలు మాత్రమే వేలాడాడు. సిలువకెక్కిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. సిలువలో యేసు ప్రభు మన పాపాల నిమిత్తం సిలువలో వేలాడాడు. సిలువలో యేసు ప్రభు చనిపోయాడు, సమాప్తమైందని పలికి ఆత్మను తండ్రికి అప్పగించి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో నుంచి అరిమత్త యోసేపు దింపాడు. హల్లెలూయా చెప్పండి. యూదా క్రమం ప్రకారం ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూసి సన్నపు నారబట్టలు చుట్టి ఒక ధనవంతుడైన ఆ అరిమత్త యోసేపు కోసం తొలిపించుకున్న ఆ సమాధిలో యేసుప్రభు పెట్టబడ్డాడు. జస్ట్ 3 రోజులు మాత్రం యేసుప్రభు ఆ సమాధిలో ఉన్నాడు. 3వ దినమున తెల్లవారుజామున సమాధి 2గా పగిలింది. యేసుప్రభు సజీవుడిగా లేచాడు. ఆయన బ్రతికిన దేవుడు కదా, బ్రతికిన దేవుడిని ఫోటోలు ఎలా బంధిస్తావు నువ్వు? ఆయన బ్రతికి ఉన్న దేవుడు, సర్వాంతర్యమైన దేవుని సిలువలు ఎలా బంధిస్తావు? ఎంత మూర్ఖత్వం కాకపోతే సిలువలో దేవుడు ఉన్నాడంటావు, ఫోటోలో దేవుడు ఉన్నామంటావు. బైబిల్ దానికి ఒప్పుకుంటుందా? బైబిల్లో దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆయన ఆత్మై ఉన్నాడు కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుడి ఉండును, దేవుని యొద్ద వాక్యం ఉండను, ఆ వాక్యమే శరీరమును దాల్చి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించునని 1వ అధ్యాయం 14వ వచనం సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే రుజువులేంటి? సత్యం వైపుకు రండి. లోకంలో దుర్బోధలు వచ్చినాయి. యూట్యూబ్ ప్రసంగాల మీద, సెలబ్రిటీ పాస్టర్ల మీద, వాళ్ళ ప్రసంగాల మీద ఆధారపడిపోయి గుడ్డిగా నమ్మావా? వాక్యంలో లోతు లేకుండా, వాక్యంలో వేరు లేకుండా, ఏది సత్యబోధ ఏది అసత్యబోధ వివేచన లేకుండా ఏ బోధ పడితే ఆ బోధ నమ్మే వారికి శ్రమ, వాళ్ళు త్వరగా మోసపోతారు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో
క్రీస్తు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. చాలా మంది మిమ్మల్ని మోసగిస్తారు. మోసపోవద్దు. నా పేరట అనేకులు అబద్ధ బోధకులు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ లోకంలో సంచరిస్తూ ఉన్నారు. తోడేళ్ల చర్మము, తోడేళ్ల మనసును పెట్టుకుని గొర్రె స్వభావంతో వాళ్ళు లోకంలో తిరుగుతున్నారు, లోకంలో సంచరిస్తున్నారు. జాగ్రత్త. వాక్యమును ఆధారం చేసుకోండి. దేవుని వాక్యం అని యేసుక్రీస్తు బండ మీద మీ జీవితాలు కట్టుకోండి. మీ చిన్న పిల్లలను ప్రార్థనలో స్థిరపరచండి. మీ కుటుంబాలన్నీ కూడా ప్రార్థన పరులుగా మారాలి. వ్యక్తిగత ప్రార్థన శోధనలు జయించడానికి, వ్యక్తిగత ప్రార్థన పరిస్థితులు ఎదుర్కోవడానికి, వ్యక్తిగత ప్రార్థన శత్రు మీద జయాన్ని తీసుకురావడానికి, వ్యక్తిగత ప్రార్థన, ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యము అని పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది ఇక్కడ చూడండి. మనస్సు నిలుపుకొని ఒంటరిగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ ఒంటరి ప్రార్థనలో యేసు ప్రభు గురించి చెప్పాను కదా, ఇది ముగించేసి ముందుకెళ్తా. హల్లెలూయా. యేసు ప్రభు ఒంటరి ప్రార్థన. యేసు ప్రభుకు వచ్చిన శోధన ఎవరికి రాలేదండి? ఆయన దేవుడు కదండి అనుకుంటారు. మీకు తెలుసా, యేసు ప్రభు జీవితంలో ఉన్న శోధన ఏ అపోస్తుల జీవితంలో లేదండి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ 3 రకాల గుంపులు వచ్చేవాళ్ళు. ఒకటి, రోగులై ఉన్నవారు, వ్యాధిగ్రస్తులు, బలహీనులు, సర్వ రోగాలతో ఉన్నవారు యేసు ప్రభు దగ్గరకు వచ్చేవారు. 2, ఆయన మాటలు విని దాని ప్రకారం జీవించడానికి వచ్చిన వారు ఇన్ని చాలా తక్కువ మంది. 3వది, ఆయన మాటల్లో తప్పులు పట్టుకోవాలని, యేసు ప్రభు నోరు మూయించాలని, ఆయన ఎలాగైనా ఓడించాలని, ఆయన ఏదో ఒక రకంగా ఆయన తప్పు, ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన పరిశుద్ధుడు కాదు, మెస్సయ్య కాదు, ఆయన అబద్ధికుడు అని నేరారోపణ చేయడానికి, ఆయన మాటల్లో తప్పిదాలు పట్టుకోవడానికి, ఆయన మాటల్లో తప్పులు బ్రతకడానికి వచ్చిన వారే ఎక్కువ మంది. తెలుసా, ఆయన ప్రతి ప్రసంగంలో కౌంటర్స్ అండి. ఆయన ఒకళ్ళ మీద జాలిపడి అద్భుతం చేస్తే, స్వస్థపరిస్తే, ఈ రోజు ఎందుకు స్వస్థపరిచావు వచ్చేసేవాడు అక్కడ. ఏంటి స్వస్థపరిస్తే, ఈరోజు విశ్రాంతి దినం కదా, ఏ అధికారంతో నీ పాపాలు నువ్వెవడో పాపాలు క్షమించబడ్డానంటానికి? భయంకరమైన శోధన యేసు ప్రభుకి. ఎక్కడికి వెళ్తే అక్కడ ముళ్ళు కంపల్లో నడుచుకుంటూ వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా తిరస్కరణే. ఆయన నమ్మిన వారి కంటే విసర్జించిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిన అవమానమే. ఎంత శోధనే అండి. శాస్త్రులు, పరిశీలి, సర్దుకేలు వచ్చి నేరుగా నిలబడి యేసు ప్రభుతో మాట్లాడి కౌంటర్ చేసేవాళ్ళు. ప్రతి నోరు మోయించాడండి యేసు ప్రభు. ఇదంతా ఎందుకు చెప్తాను తెలుసా? యేసు ప్రభు ఆత్మ బలంతో ఉన్నాడు. ఆత్మ బలముతో ఆయన కదులుతూ ముందుకెళ్ళడానికి, ప్రతి శోధన జయించడానికి ఆధారం ప్రార్థన జీవితం. ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బలంతో కదులుతాడు. ఆత్మ బలంతో మనం ముందుకెళ్ళగలుగుతాం. సెల్ ఫోన్ కొన్నాం, కొత్త ఫోనే, ఛార్జింగ్ పెట్టకపోతే పనిచేస్తుందా? నీ ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి, అవి లేకపోతే మన మనుగడ లేదు. మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మెషిన్, టీవీ, తర్వాత ఉన్నాయి కనుక అన్ని, వాటన్నిటిలో కరెంటు పాస్ అవ్వకపోతే ఆ ఫ్లగ్ తీసుకెళ్లి ఆ కరెంటు పవర్ బోర్డ్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయకపోతే పని చేస్తాయా? చెప్పరండి అండి. పని చేయి. వాటిలోకి ఏమవ్వాలా? కరెంటు పాస్ అవ్వాలి, ఛార్జ్ అవ్వాలి. అవి ప్రార్థన ఛార్జింగ్ అండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన పరులకు మనం మారాలి, దేవునితో మాట్లాడాలి. దానియేలు జీవితం చూడండి, ఏకాంత ప్రార్థన. దానియేలు మనందరికంటే చాలా ఉత్తముడు, దేవుని ప్రియుడు, దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తి దానియేలు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుని దూత వచ్చి చెప్తుంది, గాబ్రియేలు నువ్వు దేవుని బహుప్రియుడివి, మొదటి దినమనే, మొదటి జాబనే, మొదటి రోజునే నీ ప్రార్థన ధూపము దేవుని సన్నిధిని తాకింది. గాబ్రియేలు గారి సాక్ష్యము. మొబారు ప్రార్థించే అనుభవం ఉంది. దానియేలు మీద పగబట్టారు, దానియేలుని రాజ్యంలో ఉండకుండా చేయాలని చూశారు, ఏదో రకంగా చంపేయాలని చూశారు. హల్లెలూయా. చంపడానికి ప్రయత్నాలు చేశారు కానీ ఏ దారి దొరకల. ఎందుకంటే దానియేలు ఆ రాజ్యం అంతటిలో నీతిమంతుడు. తన రాసే లెక్కల్లో కానీ, తన పనుల్లో కానీ ఎక్కడ లొసుగు లేకుండా, మోసం లేకుండా, కపటం లేకుండా యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తి అతని మీద తప్పు పట్టుకోవడానికి ఛాన్స్ లేకపోయింది. హల్లెలూయా. ఆ సమయంలో వాళ్ళకి దొరికిన ఒక మైనస్ ఏంటంటే భక్తి. చెప్పండి అందరు కూడా, భక్తి. ఇతడు అందరిలాంటోడు కాదు, ఇతడు ప్రార్థనా పరుడు కాబట్టి
ఇతని భక్తిని ఆధారం చేసుకుని, ఇతని ప్రార్థన జీవితాన్ని ఆధారం చేసుకుని ఇతని డబ్బు కొట్టాలని చెప్పి 122 మంది పెద్దలు రాజు దగ్గరికి వెళ్ళి ఒకటి చేశారు, ఒక తాకీదు లేదా ఒక ఆమోదాన్ని చేశారు. ఏంటి ఆమోదం అంటే ఎన్ని రోజులు? నెల రోజులు, 30 days. వారి వారి దేవులను విడిచిపెట్టి, వారి వారి దేవతలను విడిచిపెట్టి, ఈ రాజ్యంలో ఉన్న ప్రతి మనుషుడు నీ ముందే సాగిలు పడాలి, నీకే మొక్కాలి, నిన్నే ఆరాధించాలి, వారి వారి దేవులను వారి వారి ఆచారాలన్నిటినీ విడిచిపెట్టాలి. ఓకే, రాజుగారి దగ్గర ఆమోదం ప్రిపేర్ అయింది. ముద్ర ఉంగరంతో ఆమోద ముద్ర వేసాడు రాజు. ముద్రించబడిన తర్వాత అమల్లోనికి వచ్చింది ఆ సెక్షన్. ఆమోద పత్రం అమల్లోకి వచ్చింది. వారి వారి దేవులు విడిచిపెట్టి అందరూ కూడా రాజుని పొగుడుతున్నారు, రాజుని గణపరుస్తున్నారు, రాజుని సేవిస్తున్నారు. దానియేలు మాత్రం అలా కాదండి. హల్లెలూయా. యథావిధముగానే ఆ రోజు రేయి మొదటి జమున ప్రార్థన చేసుకుని తన డ్యూటీకి వెళ్ళిపోయాడు. రాజ్యంలో తన పాత్ర పోషించాడు. మధ్యాహ్నమందు యథావిధముగా తన పైగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లైవ్ లో దానియేలుని పట్టుకున్నాడు. రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజుకు బహుప్రియుడైన రాజు ఏదో రకంగా కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ముద్ర ఉంగరముతో ముద్ర వేసిన తర్వాత దాన్ని ఆపే శక్తి ఆ సమయంలో రాజుకు కూడా లేదు. ఓకే, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు రాజు కూడా. ఒక రాజు ద్వారానే ఆమోద ముద్ర వేయబడింది, కానీ రాజు కూడా దానియేలుని కాపాడలేకపోయాడు. సింహాల గుహలో పడేశారు, కానీ దానియేలుని ఏ ఒక్క సింహం ముట్టలేకపోయింది. ఇదంతా మీకు తెలిసిన స్టోరీయే. ఎందుకు దానియేలుని సింహం ముట్టలేకపోయింది? ఎందుకు సింహాలు దానియేలుని తినలేకపోయినాయి? దానియేలులో నీసోసం రాలేదంటారా? దానియేలు మనలాంటి మనిషి కాదంటారా? చెప్పండి. ఏంటి, దానియేలు మనలాంటి మనిషే కదా, అదే నువ్వు నేను దూకితే దెబ్బలు తినేస్తాయి. పుర్రుబాటు కనపడకుండా డబ్బులు పడేసి. అవి ఆకలి సింహాలు. అవి ఆ రోజుల్లో తప్పు చేసిన వారు, ఆజ్ఞ అతిక్రమించిన వారు, రాజ్య ద్రోహులు ఆ సింహాల గుహలో పడేసేవారు. వాళ్ళు పైనుంచి కింద పడే లోపల ఎముకలు, కాళ్ళు, చేతులు మొత్తం దీన్ని పడేసేవి, కొరుగు పడేసేవి. అంత క్రూరమైన జంతువులు అవి. దానియేలుని ఎందుకు చంపలేకపోయినాయి? దానియేలుని ఎందుకు ముట్టలేకపోయినాయి? దానియేలు మీద ఎందుకు దాడి చేయలేకపోయినాయి? హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు చేసిన పని దానియేలు చేశాడు. దానియేలు ఎవరి సన్నిధిని నిలిచాడో తెలుసా? దేవుని సన్నిధిని నిలిచాడు. దానియేలు ప్రాణాత్మ దేహం మీద అధికారం ఎవరో తెలుసా? దేవుడు. దానియేలుకి ఆధారం దేవుడు. దానియేలు యొక్క శరీరము, ప్రాణం, ఆత్మ ఎవరి స్వాధీనంలో ఉంది? దానియేలు ప్రాణం ఎవరి స్వాధీనంలో ఉంది? అది సింహమే కావచ్చు, మరొక క్రూరమృగమే కావచ్చు. దేవుని సెలవు లేకుండా ఏ మృగము దానియేలును ముట్టలేదు. ప్రార్థనా పరులని దుష్టుడు ముట్టాలంటే దేవుని పర్మిషన్ కావాలి. ఆడి చాతబడే చేయను, చెల్లంగా చేయను, ఏ మంత్ర విద్యలైన చేయనవు. ప్రార్థనా పరుడు మంత్రించిన కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసి తిన్నా ఏం కాదు. ప్రార్థనా పరులు మండేవారు, పరిశుద్ధులైన వారు దిష్టి తీసిన ఎండి మిరపకాయలు కూరలో తాలింపులు వేసుకుని తిన్నా అభ్యంతరం లేదు. మీరు తినకపోతే తెచ్చవండి, నేను వేసి తింటాను. భయపడే వాళ్ళు పెరుగువారు పరలోకానికి వారసులు కాదు. ఇవి చెప్తే బాగుంటే పాస్టర్ గారు, ఇవి తింటే బాగుంటది, నేను నిజమే చెప్తాను, తీసుకొచ్చేవు తినపోతప్పుడు. అదే చేయలేదు చెప్పండి. దేనికి భయపడాలి? వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో మనుషులకు భయపడద్దు. మనుషులు మహా అయితే నిన్ను చంపగలుగుతారు, నీ శరీరానికి మాత్రమే నష్టం చేయగలుగుతారు. అందుకని నువ్వు ఈ లోకంలో మనుషులకు భయపడదు, దేవునికి భయపడు. ఎందుకంటే దేవుడు నీ ఆత్మను కూడా నాశనం చేయగలిగిన వాడు. నీ శరీరానికి హాని చేసి, నీ శరీరానికి కీడు చేసే మనుషులకు భయపడద్దు. నీ ఆత్మని, శరీరాన్ని నరకానికి అప్పచెప్పే దేవునికి భయపడు. అందుకనే భయపడి పాపం చేయకూడదు, భయపడి పాపం చేయొద్దు అని వాక్యం చెప్తుంది. భయపడాలి దేవునికి. మన చిన్నపిల్లల విషయంలో దేవునిలో పెంచే విషయంలో భయపడాలి. మన వ్యక్తిగత జీవితంలో దేవునికి భయపడాలి. ప్రతి విషయంలో దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేని వారు బరితెగిస్తారు, దేవుని భయం ఉన్నవారు అణిగి మణిగి దేవుని చిత్తంలో ముందుకెళ్తారు. నువ్వే జాబితాలో ఉన్నావు? బరి తెగిస్తున్నావా? దేవుని భయం లేకుండా ఉందా? ఏది పడితే అది మాట్లాడుతున్నావా? ఏది పడితే అది చూస్తున్నావా? చాలా జాగ్రత్త. నీ క్రియలన్నిటికీ దేవుడు చేతము సిద్ధపరిచాడు. ఆయన తీర్పు సత్యం. అందుకే నీతిమంతుడువా, నీతిమంతుడిగానే ఉండును. పరిశుద్ధుడువా, పరిశుద్ధుడిగా ఉండును. హల్లెలూయా. దొంగవా, వ్యభిచారవా,
మోసం చేస్తున్నావా? ఎలా ఉన్నావు అలాగే ఉంటావు. ఇదిగో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక మేఘారుణై అతి త్వరగా వాని క్రియల జీతాన్ని పట్టుకుని ఆయన వస్తున్నాడు. సిద్ధపడండి సంగమా. ఇంకెంతకాలం వాళ్ళని వీళ్ళని చూసి మోసపోతావు? నచ్చిన బోధలన్నీ విని బైబిల్ చదవో, బైబిల్లో కంటెంట్ ఏంటో తెలియదు, వాక్యంలో లోతు తెలియదు, ఆ సెల్ ఫోన్ పట్టుకుని ఎవడెవడో వాక్యాలు విని ఉన్న గోడని పాడు చేసుకుంటాం. ఇక్కడ ఆభరణాలు ఎలాగా అంటారు, ఆవిడేమో ధరించుకుని చెప్పుద్ది, ఇక్కడ చెప్పేది మర్చిపోయి అది చూస్తాం. అపవాదు చూసావు ఎంత ఈజీగా దొంగిలిచ్చేస్తాడో. విత్తబడిన సువర్ణ వాక్యాన్ని అపవాది దొంగిలించేస్తున్నాడు. ఆభరణాలతో, లోక ఆచారాలతో, లోక సాంప్రదాయాలతో, కులాలతో, మంచి చెడులతో, వాస్తులతో ఒక క్రైస్తవునికి ఏంటి సంబంధం? బైబిల్ చేత పట్టుకున్న వాడికి ఏంటి సంబంధం? లోకంలో ఆచారాలు సాంప్రదాయాలు పాటించమని బైబిల్ చెప్తుందా? వాటికి విముఖుడు కూడా అని చెప్పిందా? జాగ్రత్త, దేవునికి లెక్క చెప్పాలి. ఓకే, ప్రార్థన పరుడు యేసు ప్రభు, ప్రార్థన పరుడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన వాడు ఆయన. దానియేలు వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. యెహోషాపాతు వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. రెండవ ప్రార్థన రాసుకోండి, రెండవ పాఠం, రెండవ ప్రార్థన 13వ వచనంలోకి మనం వస్తే 13వ వచనంలో మనం ఒక మాట చదువుతాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి 13వ వచనంలో యోధావారు అందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. హల్లెలూయా. నిలబడతారు నీ పిల్లలు. శిశువులకి అర్థం మీకు తెలుసు. శిశువులు అంటే పాలు తాగే చిన్న పిల్లలు, మాంసపు ముద్దలాళ్ళు, 2-3 నెలల పిల్లలు, లేదా వారం 10 రోజుల పిల్లలు, కళ్ళు తెరవని పిల్లలండి. అప్పుడే పుట్టిన పిల్లల్ని శిశువు అంటారు. కొద్దిగా వయసు వస్తే బాలుర్లు అంటారు, అంటే చిన్న పిల్లలు అంటారు, చంటి పిల్లలు అంటారు మన భాష. శిశువులు అంటే అర్థం ఏంటి? మాంసము ముద్దలాళ్ళు, కళ్ళు కూడా తెరవని వారు. అటువంటి శిశువులను భార్యలు, భర్తలు అందరూ కలిసి వచ్చి వాళ్ళు ప్రార్థనలు ఏకీభవించారంట. యెహోషాపాతు సెలవిచ్చాడు, శత్రువులు వస్తూ ఉన్నారు, ఉపవాస దినము ప్రతిష్ఠించండి, పిల్లలందరూ రావాలి, పెద్దలందరూ రావాలి, కుటుంబం అందరూ రావాలి, ఎవరి ఇంట్లో వాళ్ళు. హల్లెలూయా. ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఈ రెండో పాఠం కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన మర్చిపోయావా? కుటుంబ ప్రార్థన. కుటుంబంలో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయాల్సిన వారే. కుటుంబ ప్రార్థనని అపవాది దొంగిలించాడు. ఈ రోజున సంఘంలో చాలా మంది, ఆత్మదేవుడు పలుకుతున్నాడు, సంఘంలో చాలా మంది కుటుంబ ప్రార్థన చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే వైరాగ్యం ఉంది, వైరం ఉంది. ఏంటి సారి వైరాగ్యం, వైరం అంటే భర్త మాట మీద భార్యకి మర్యాద లేదు, భార్య మీద భర్తకి ప్రేమ నమ్మకం లేదు, వీరి మధ్యలో అనుమానం అనే వైరాగ్యం ఉంది. నా మాటే గెలవాలి, నా మాటే నిజం, లేదా నా మాటే సూపరు, నా మాటే వినాలి. ఈ వైరాగ్యం ఉన్నంత వరకు ఇంటిలోనికి సమాధానం రాదు. ఎవరికి వారు యమునా తీరే. భర్త తన ఆలోచనతో వెళ్ళిపోతాడు, భార్య తన ఆలోచనతో వెళ్ళిపోద్ది. వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండదు, వీళ్ళిద్దరి మధ్య సమాధానం ఉండదు, వీళ్ళిద్దరూ కలిసి ఏక మనసుతో నిలబడలేరు. ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? పోనీ భర్త త్రాగుతూ ఉన్నాడు, ఆయనకి దేవుని భయం లేదు, వాక్యం తెలియదు, జాగ్రత్తగా నేనే ఇంటిని కట్టుకోవాలనే జ్ఞానం కలిగి చిన్న బిడ్డల్ని వేసుకుని పోనీ నువ్వన్నా ప్రార్థన చేస్తావంటే ఆ జ్ఞానం కూడా నువ్వు మర్చిపోతావు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావో తెలుసా? పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఆ సమయంలో అవసరత కోసం ప్రార్థన చేస్తావు. అవసరత తీరిపోయిన తర్వాత ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. స్వార్థం కదా అది, స్వార్థపరుల లక్షణాలు కదా అవి. నవ్వడానికి ఛాన్స్ లేదు ఎవరికి వాక్యాలు. మన బ్రతుకుని దేవుడు బయట పెడుతున్నాడు. వాక్యము సూటిగా మాట్లాడుతుంది, గాయం చేస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు గాయం కలుగుతుంది. గాయం కలగాలి. డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం, కాలో చెయ్యో నొప్పుకుందని చెప్పి డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? గిల్లుతాడు. స్పర్శ ఉందా అడుగుతాడు డాక్టర్ గారు. స్పర్శ తెలియట్లేదండి, ఇంకా గట్టిగా గిల్లుతాడు. తెలుస్తుందో స్పర్శ? తెలియట్లేదు.
ఒక నీడిల్ తీసుకొని గుచ్చుతాడు. గుచ్చినప్పుడు నీ స్పర్శ తెలిసిందా? తెలియలేదు. కాలుకి చాలా ప్రమాదం, కాలుకి వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. కాల్లో ఏదో వైరస్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, నీకు స్పర్శ తెలియట్లేదంటే నువ్వు చాలా ప్రమాదాలు ఉన్నావు. అక్కడ ఆ నరాలు, ఆ కదలికలు ఏం పనిచేయట్లేదు, అది చచ్చుపడే స్థితిలో ఉంది. అక్కడ ఏదో ఒక భయంకరమైన ఇన్ఫెక్షన్ ఉంది. డాక్టర్కి అర్థమవుతుంది ఏం చేయాలో. వెంటనే బ్లడ్ తీస్తాడు, టెస్ట్లకు పంపిస్తాడు. ఆ టెస్ట్లు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ప్రారంభిస్తాడు. బైబిల్ కూడా అంతే. హల్లెలూయా. ఎంత వాక్యము నీ జీవితంలో ఉన్న భ్రష్టత్వాన్ని పగలగొట్టి, బండ హృదయాన్ని పగలగొట్టి మృదువైన మాంసపు హృదయంగా మార్చడానికి ప్రయత్నం చేస్తే, ఈ వాక్యము ముందు నిలబడలేక తలదించుకుని ఇంకా అదే భ్రష్టత్వాన్ని కొనసాగిస్తానంటే, ఇంకా నేను ఇలాగే ఉంటాను, ఇంకా నేను మారు మనసు పొందను అంటే నిన్ను దేవుడు కూడా ఏం చేయలేడు, డాక్టర్ కూడా ఏం చేయలేడు. హల్లెలూయా. ఇలా విని అలా వెళ్ళిపోయేటట్లయితే ఎందుకు నీకు చర్చ్, ఎందుకు నీకు సంఘం, ఎందుకు నీకు క్రమం? నువ్వెందుకు వచ్చావు చర్చికి తెలుసా? నేను మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అవి మార్చుకోవాలి, నేర్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా నేర్చుకోవాలి. సంఘంలో దైవజనుడు ఎదుటిగా దేవుడు నాతో మాట్లాడే ప్రతి మాట నేను అంగీకరించి నా బ్రతుకును ఆ మాటల చేత, ఆ వాక్యం చేత కట్టుకుని పరలోకానికి సిద్ధపడాలి. ఏమంటే కుటుంబంగా ప్రార్థన చేసి ఎంతకాలం అయిందండి మీరు? నీ భర్త కోసం నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, భార్య కోసం ఎలా ప్రార్థన చేస్తున్నావు? కుటుంబం అంతా కలిసి ఒక వచనం ఒకరి తర్వాత ఒకరు చదివి ఎన్ని రోజులు? ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడి ఎన్ని రోజులు? కుటుంబ ప్రార్థన అనే వ్యవస్థ నీ కుటుంబంలో ఉందా? కుటుంబ ప్రార్థన నీ జీవితంలో ఉందా? నీ బ్రతుకులో ఉందా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తే శత్రువులు చుట్టుముట్టి దాడి చేయడానికి వచ్చినప్పుడు శక్తి చాలక దేవుని ఆశ్రయించిన యెహోషాపాతు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి అందరూ రమ్మంటే అందరూ వచ్చారండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడతా. ఇప్పుడు రెండో ప్రార్థనలో ఉన్నాను కదా, ఏంటిది అది? కుటుంబ ప్రార్థన. 13వ వచనం కుటుంబ ప్రార్థన. శిశువులు, పాలు తాగే పిల్లలు, తల్లులు రొమ్ములు మోసుకుని చిన్న పిల్లలు కూడా ఒళ్ళే పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారండి. చిన్న పిల్లలకు పాలు ఆపేశారు, పశువులకి మేత ఆపేశారు. అందరూ వారి వారి పనులను, వారి వారి ఉద్యోగాలను, వారి సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధిని ఆశ్రయించారు. నువ్వెందుకు ప్రార్థన చేయు? కుటుంబ ప్రార్థన. నీ కుటుంబంలో దేవునికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లా? నీ కుటుంబంలో దేవుని మందసం ఉందా? హల్లెలూయా. కుటుంబ ప్రార్థన గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. కుటుంబ ప్రార్థన సమాధానం తీసుకొస్తుంది. కుటుంబ ప్రార్థన రాబోతున్న ప్రళయాల నుండి కుటుంబాన్ని తప్పిస్తుంది. ఇదే నోవహు కుటుంబంలో ఉంది. నోవహు ప్రార్థనా పరుడు. నోవహు కుటుంబంతో కలిసి దేవుని సేవించాడు. నోవహు తన కుమారుడు, తన కోడలు, తన భార్యని వేసుకుని ప్రార్థన చేశాడు. వర్షం అంటే ఏంటో తెలియక చాలా మంది వీళ్ళు పిచ్చోళ్ళు, మనందరం కూడా ఈ లోకంలో సంపాదించుకుంటుంటే వీడు దేవుని సేవ, దేవుని వాడని కొలతలు తీసి కీళ్లు పోసి వీడు వాడ కడుతున్నాడు, వీడు పిచ్చోడు, వెర్రిబాగులోడు, జ్ఞానం లేనోడు అని చెప్పి అందరూ అనుకున్నారు. దేవుని సమయం పూర్తయిన తర్వాత, దేవుడు ఆకాశపు తూములు తెరిచిన తర్వాత, రేయి పగలు తేడా లేకుండా 40 రోజులు ప్రచండ వర్షం కురిసిన తర్వాత అదే నోవహు దగ్గరికి వెళ్ళి వాడ తలుపులు తెరవమని తలుపులు బాగారు. హల్లెలూయా. చలో తెలియపండి. కుటుంబ ప్రార్థన చాలా దీవెన. కుటుంబ ప్రార్థన ద్వారా అపవాది క్రియలు లేమవుతాయి. కుటుంబ ప్రార్థన ద్వారా జరగబోయే ప్రమాదాలు అరికట్టొచ్చు. కుటుంబ ప్రార్థన ద్వారా విపత్తులన్నిటిని కూడా ఎదిరించవచ్చు. కుటుంబ ప్రార్థన ద్వారా దేవుని చిత్తము కుటుంబంలో చాలా త్వరగా, వేగంగా జరుగుతుంది. తెలుసా? కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. గిత్తీయుడు ఓబేదేదోము ఉజ్జా మందసాన్ని పట్టుకున్న తర్వాత దేవుని కోపం ఉజ్జా మీద రగులుకున్నప్పుడు ఉజ్జా అక్కడికక్కడే మరణించాడు. దావీదు పురానికి రావాల్సిన మందసం నాకోను కళ్ళెమ్మగాడు ఆగిపోయింది. దావీదు కూడా దాన్ని విడిచిపెట్టి ఆ దృశ్యాన్ని చూసి మరిచిపోయి వెళ్ళిపోతే గిత్తీయుడైన ఓబేదేదోము వచ్చి పర్మిషన్ అడుగుతాడు, అయ్యా నాకేమైనా పర్లా, ఆ మందసం నా ఇంట్లో పెట్టుకుంటా, నాకు పర్మిషన్ ఉందంటే అందరూ ఎవరు తీసుకెళ్తే బాగుంటారు అనుకునే పరిస్థితుల్లో ఓబేదేదోము వచ్చి నేను తీసుకెళ్తానంటే తీసుకెళ్ళిపోరా బాబు అన్నాను. గిత్తీయుడే ఓబేదేదోము మందసమును తీసుకొచ్చి తన ఇంటిలో పెట్టాడు. తాను ఇంటిలోకి వచ్చిన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. తనతో పాటు తన ఇంటి వారందరూ ప్రార్థన చేయడం మొదలు పెట్టారు.
వాళ్ళతో పాటు ఆక బంధువులను, స్నేహితులు అందరిని పిలిచాడు. అందరిని పిలిచే, మా ఇంట్లో మందసం ఉంది, సైన్యములకు అధిపతికి యెహోవా మందసం. ఈ మందసం యాజకులు మోసారు. ఈ మందసం పట్టుకుని నడుస్తున్నప్పుడు యోర్దాను రెండుగా చీలిపోయింది. ఈ మందసం పట్టుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు పారిపోయారు. జయమిచ్చిన మందసం మా దగ్గర ఉంది. శత్రువును ఓడించిన మందసం మా దగ్గర ఉంది. మన పితరులను నడిపించిన మార్గము కొన్న మందసం మా ఇంట్లో ఉంది. రండి. తన బంధువులు పిలిచినప్పుడు తన బంధువులు, స్నేహితులు అందరూ కూడా వచ్చి ఎవరింటికి వచ్చారు? ఒబేదెదోము ఇంటికి వచ్చి మందసము చుట్టూ కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. 3 నెలల్లో వాళ్ళ స్థితిగతులు మారుతారు. 90 days, 90 రోజుల్లో గిత్తీయుడైన ఒబేదెదోము తన ఇంటి వారందరూ కూడా విపరీతముగా ఆశీర్వదించబడ్డారండి. అది హల్లెలూయా. దేవుని వాక్యం నిన్ను మండిస్తుంది. ఈ రోజు నుంచి నీ చిన్నపిల్లల్ని వేసుకుని కుటుంబ ప్రార్థన ప్రారంభించు. అద్భుతం జరుగుతుంది. నువ్వు అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, గర్భఫలం కోసం, పెళ్లిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం వస్తే నీకు శ్రమ. ఎందుకని తెలుసా? అవన్నీ కూడా ఒకవేళ దేవుడు నీకు చేస్తాడు. చేసిన తర్వాత నువ్వు దేవుని మర్చిపోతావు, దేవుని విడిచిపెడతావు. అద్భుతం కోసం వచ్చినాడు అద్భుతం పొందుకునే తర్వాత ఆగిపోతాడు. స్వస్థత కోసం వచ్చిన వాడు స్వస్థత పొందుకునే తర్వాత ఆగిపోతాడు. నువ్వెందుకు రావాలో దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు నిత్య జీవం కలిగిన దేవుడు. చప్పట్లు కొట్టండి. 2, యేసుక్రీస్తు రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించే దేవుడు. చప్పట్లు కొట్టండి. 3, యేసుక్రీస్తు ప్రభువుకి ఒక మంచి రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎప్పటికీ ఎన్నటికీ లయముబాటు నాశనం కాదు. ఆ రాజ్యంలో దేవుడు ఉంచుతాడు. యేసు ప్రభుని ఈ 3 ఉద్దేశాలతో నమ్మకండి. అప్పుడు మీకు కావలసినవన్నీ మీ దగ్గరకు వస్తాయి. నువ్వు స్వస్థత కోసమో, గర్భఫలం కోసమో, పెళ్లి కోసం, ఉద్యోగం కోసం యేసుప్రభు నమ్ముకున్నావు అనుకో, నీకేమీ ప్రయోజనం ఉండదు. ఓకే, యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? ఆయన పాపుల రక్షకుడు, ఆయన నిత్య జీవం కలిగిన దేవుడు, ఆయనకు రాజ్యం ఉంది. ఆ రాజ్యము అంతము లేనిది, నాశనము లేనిది. ఆయన యుగ యుగాలు జీవించే దేవుడు. ఆయన నమ్ముకుంటే రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకుని ఆయనతో పాటు మనం నివసిస్తాం. ఇదే సువార్త. ఇదే బైబిల్ యొక్క పరిపూర్ణమైన విశ్వాసం. ఈ విశ్వాసం మీద మన బ్రతుకు కట్టబడాలి. ఓకే, యేసు ప్రభు నిత్య జీవం కలిగిన దేవుడు. అందుకే యేసు ప్రభు నమ్ముకోండి. అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ చాలా చిన్నవి. ఇవి ఆటోమేటిక్ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఎప్పుడు నీకు ఏది కావాలో అది ఆటోమేటిక్ జరిగిపోతాయి. దానికోసం నువ్వు పరిగెత్తవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేతులు పెట్టుకుని ఉన్న బొచ్చంతా ఓడబెట్టుకోవసరం లేదు. హల్లెలూయా. దేవుడే నీ బ్రతుకులు అద్భుతం చేస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే చాలు. మందసంగడు కూర్చుంటే చాలు. మందసంగడు చేతులు ఎత్తితే చాలు. మీ ఇంటిలో మందసం ఉండాలి. ఏంటా మందసం? ప్రార్థన గది, ప్రత్యేకమైన గది. అంటే స్పెషల్గా ఉండవు. అసలు మీ నలుగురు కలిసి ఎక్కడ ప్రార్థన చేస్తే అదే మందసం. నీ ఇంట్లో వంటగదిలో ప్రార్థన చేసావా? వంటగదే మందసం. పడక గదిలో ప్రార్థన చేసావా? నీ బెడ్రూమే మందసం. 2, 3 ఎక్కడ కూడి ఏకీభవిస్తారో అక్కడ దేవుని మందసం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. నా ప్రభువు పరలోకంలో ఎంతో మధురమైన, అద్భుతమైన గడప గుమ్మములు కదిలే ఒక అద్భుతమైన ఆరాధనను కూడా వదిలిపెట్టి 2, 3 కూడి ఏకీభించే వారి మధ్యలోకి వచ్చేస్తారు. ఓకే, చాలా లాంగ్ వివరిస్తున్నాను, కొద్దిగా షార్ట్గా వెళ్దాం, టైం చాలా అయిపోతుంది. ఓకే, హల్లెలూయా చెప్పండి. మొదటి పాఠం వ్యక్తిగత ప్రార్థన. 2వ పాఠం కుటుంబ ప్రార్థన. 13వ వచనంలో కుటుంబ ప్రార్థన. శిశువులండి, శిశువులు, వారి పశువులు, భార్యలు, భర్తలు అందరూ వచ్చేసారండి. అందరూ వచ్చేసారు, కుటుంబాల సమేతంగా వచ్చేసారండి. కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన చేయండి. ఇంకా కళ్ళు తెరగబోతాయి. వివాహం వయసు వచ్చింది, వివాహం జరగటం. ఉద్యోగానికి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగం లేదు. నీ కళ్ళ ముందు నీ స్నేహితులు, వాళ్ళు వీళ్ళు అందరూ అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పటికైనా దేవుని మీద ఆధారపడితే వాళ్ళందరికంటే మంచి భవిష్యత్తు ఇస్తాడని సేవకుడు నెత్తూనూరు కొట్టుకుని చెప్తే వినవా? నష్టం నీకే కదా. ఎంతకాలం ఆ షేమ్నెస్ లో ఉంటావు, ఆ సిగ్గులో ఉంటావు, అవమానాలు ఉంటావు. దేవుడు ఆ సిగ్గులు అవమానాలు ఉంచడానికి ఇష్టపడతాను నిన్ను. అందుకే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మారు మనసు పొంది దేవుని వద్దకు రా. నీ మనుషులందరికంటే ఉన్నతమైన స్థితి దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యం. తర్వాత 3వ వచనానికి రండి, మరలా 4వ వచనానికి రండి. 4వ వచనం చదవండి. యోధావారు యెహోవా వలన
ఆ, మూడో వచనం చదవండి ఒకసారి. మూడో వచనం చెప్పకుండా 4వ వచనం చెప్పండి. 3వ వచనం చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి అది రాయండి. 3వ అంశం ఉపవాస ప్రార్థన. యెహోషువ శత్రువులను ఎదిరించడానికి ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండోది కుటుంబ ప్రార్థన, మూడోది ఉపవాస ప్రార్థన. యోధావారందరినీ పిలిచాడు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఎంతకాలం అయింది ఉపవాసం ఉండే? నీ ఇంటిలో నీ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, కుటుంబంలో యజమానుడికి రక్షణ లేదు, పిల్లల బ్రతుకులో ఎదుగుదల లేదు, జీవితంలో అన్నిటిలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి మనలో ఉన్నా మనం ఉపవాసం ఉండకపోతే, పొట్ట కట్టుకోకపోతే, దేవుని సన్నిధిలో చేతులు ఎత్తకపోతే నీ ఇల్లు ఎలా కట్టబడుతుంది బ్రదర్ సిస్టర్? చెప్పండి. హల్లెలూయా. వారంలో ఒక రోజున ఉపవాసం అన్నాడు. పరిసయ్యుడు వారానికి ఎన్ని రోజులు ఉన్నాడు? పరిసయ్యుడు ఏమండి? ఎందుకండి మీరు యూత్కి ఎలా వాక్యం చెప్తున్నారు? సండే స్కూల్ పిల్లలకు వాక్యం ఏం చెప్తున్నారు? మీరు ఏం నేర్చుకున్నారు? పరిసయ్యుడు ఎన్ని రోజులు? మరి చెప్పవే, పరిసయ్యుడు ఎన్ని రోజులు బ్రదర్? మరి మాట్లాడరే. వాక్యం చెప్తుంది, పరిసయ్యుడి నీతి కంటే నీ నీతి అధికం కావాలి. పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే చాలా ఇబ్బంది. పరిసయ్యుడు నీతి వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. చోరుడు కాదు, దోచుకునేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు, దేవుని భాగాన్ని దేవుడికి చెల్లిస్తూ ఉన్నాడు, క్రమం అంతటిని చక్కగా పాటిస్తున్నాడు. ఆ భక్తే దేవుని త్రాసులోకి తీసుకుంటే పక్కనున్న సుంకరి ఘనత పొందాడు. హల్లెలూయా. అంటే పరిసయ్యుని భక్తి కంటే నీ నీతి, పరిసయ్యుని నీతి కంటే నీ నీతికి అధికం కావాలి. హల్లెలూయా. అంటే మన భక్తి సరిపోద్దంటారా పరలోకానికి వెళ్ళడానికి? బ్రదర్ యోచించండి ఒకసారి. మన భక్తి సరిపోద్దంటారా? ఆన్ ద స్పాట్ లో దేవుడు వస్తే, ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే, దేవుడు తన త్రాసులోనికి తీసుకొని మెనే టేకెల్ ఓ పాల్సిన్ లెక్క చూసి ముగిస్తే దేవుని త్రాసులోనికి మనం సరిపోతామంటారా? మన భక్తి, మన ప్రార్థన, మన యథార్థత దేవుని మెప్పించగలుగుద్దంటారా? దేవుని ఎదుట మనకు ఒక మంచి కిరీటం ఇవ్వగలుగుద్దంటారా? బలా మంచి నమ్మకమైన దాసుడని మన భుజములు యేసు ప్రభు తట్టగలడంటారా? హల్లెలూయా. స్వస్థతలు, అద్భుతాలు, విడుదలలు, అప్పుల నుంచి విడుదల, వాటి నుంచి విడుదల, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఇవన్నీ ఉన్నా మనం పరిశుద్ధంగా యథార్థంగా బ్రతికితే మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి ఆటంకం 1కి 100 మార్లు, 1కి 1000 మార్లు ప్రతిసారి గుర్తు చేసేది ఒకటే, పరలోకానికి ఆటంకం పాపము, పరలోకానికి ఆటంకం అవిధేయత, అక్రమము. నువ్వు అక్రమంగా, వాక్యానికి వేరుగా, వాక్యానికి విరుద్ధంగా, లోకానుసరముగా మనం బ్రతికితే నష్టం ఆగలుగుతాం. అది మనల్ని పరలోకానికి తీసుకెళ్దాం. ఓకే, అంటే ఇప్పుడు మన పరలోకానికి ఆటంకం ఏంటి చెప్పండి? పాపం. అందరూ చెప్పండి, పరలోకానికి ఆటంకం ఏంటి? అందరూ చెప్పండి, పరలోకానికి ఆటంకం పాపము. ఓకే, అప్పులు, రోగాలు, లేకపోతే వేరే ఇవేమీ పరలోకానికి ఆటంకం కాదు. నువ్వు ఎన్ని లక్షల అప్పులో ఉన్నా, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు వచ్చాడు అనుకో, నువ్వు నీతిమంతురాలవైతే నీతిమంతుడివైతే, నువ్వు పరిశుద్ధురాలవైతే పరిశుద్ధుడివైతే ఆయనతో పాటు ఎత్తపడతావు. ఓకే, లాజర్కి ఏమీ లేదండి. లాజరు కురుపులు ఉంటే ఆ కురుపుల మీద ఉన్న ఈగలను తోలుకోలేని ఓపిక లేదు. కుక్కలు వచ్చి 4తో నాకుతుంటే ఆ కుక్కలతో ఓపిక లేదు. కానీ అబ్రహం ఒడిలో గెలిపాడు. అంటే బలహీనతలు, రోగాలు, వ్యాధులు ఇవేమి పరలోకానికి ఆటంకం కాదు సుమా. పరలోకానికి ఆటంకం పాపం. పాపం అందరు గుర్తు చేసుకోండి, పాపము పరలోకానికి ఆటంకం. ఓకే, చలే తల్లి చెప్పండి. ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యం. పొద్దు నుంచి సాయంత్రం దాకా తన్నుకున్న బలహీనపరుష ఆత్మ, వాడు చిన్ననాటి నుండి నీటిలోనూ మంటలోనూ తోసేస్తున్న ఒక తండ్రి ఆవేదన పడుతూ యేసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు అదే సమయంలో ప్రార్థనలో ఉన్నాడు.
మా బోధకుడు ప్రార్థనలో ఉన్నాడు, మేము చేస్తానని చెప్పి వీళ్ళ దగ్గర ఎట్టుకున్నాడు అది అని. హల్లెలూయా. పొద్దు నుంచి సాయంత్రం వేళ వరకు వీళ్ళు ప్రార్థన చేస్తాను ఉన్నారు. ఏం పాలు, ఆ తండ్రికి విసుకొచ్చేసి కోపం వచ్చేసింది. మధ్యలో ఆకలేస్తుంది కదా, ఆకలమంటే ఆ కోపం ఈ కోపం అంతా శిష్యుల మీద చూపించాడు. ఏం మనుషులై మీరు, మీ వల్ల అవుతుందా అవద్దు? ఎప్పుడు పొద్దునొచ్చాను ఇప్పుడు వరకు ఏం చేయలేదు, మీ వల్ల నాకు అంతా నష్టం, నా పనులు వదులుకుని నా ఇంటిని చక్క పెట్టుకోకుండా వచ్చాను, ఎంతసేపు చేశాను, ఏ మనుషులు అసలు మీరు చేస్తారా చేయరా, మీ వల్ల అవుద్దావదా ఒక మాట చెప్పండి అని ఫైనల్ స్టేట్మెంట్కి వచ్చాడు తండ్రి. అదే సమయంలో యేసుప్రభు వచ్చాడు. ఏంటయ్యా గొడవ, కంగారు పడుతున్నావు ఏంటి, ఏమైంది అంటే, ప్రభా చూడు నువ్వు ప్రార్థనకి వెళ్ళావంట, పొద్దున్న వచ్చాను, ఇప్పటిదాకా వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది, నాకు బయట చాలా పనులు ఉన్నాయి, అవన్నీ వదులుకుని వచ్చాను, వీళ్ళేమో ఏం చేయట్లేదు, అందుకే కొద్దిగా కంగారు పడ్డాను, మీ వల్ల అవుతుందా అవదా అని చెప్పి నేను అడిగాను. హల్లెలూయా. యేసుప్రభు ఆ వైపు చూచి జస్ట్ మాట మాట్లాడాడు, గద్దించగా అది వెలవెలలాడించి నురుగ కక్కించి బయటకు వెళ్ళిపోయింది. వెంటనే హీలింగ్, డెలివరెన్స్, విడుదల, స్వస్థత వచ్చింది. ఆ బలహీనపరచు ఆత్మ ఆ శరీరాన్ని విడిచి బయటకు వెళ్ళిపోయింది. తండ్రి చాలా సంతోషించాడు, యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాడు, తన కుమారుని తీసుకుని ఆనందంతో వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యని అడిగారు, యేసయ్యా పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము తన్నుకున్నాం, పొద్దున్న లేచిన కాడి నుంచి సంచి పట్టుకుని నీ వెనకమాల తిరుగుతున్నాం, నీ బోధలే వింటున్నాం. హల్లెలూయా. తిరిగితే వచ్చేది నాన్న, ఆదివారం వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం వచ్చేది, శుక్రవారం వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం వచ్చేది, పాస్టర్ గారితో తిరిగినంత మాత్రం వచ్చేది. ఇది ఉపవాస ప్రార్థనతో వస్తుంది. కృప అనేది, కృపా వరం అనేది పాస్టర్ గారి అనుమాలు ఉంటే ఆయన అభిషేకం నీ మీదకి వచ్చేది. నువ్వు కూడా పరిశుద్ధుడిగా మారితే, నువ్వు కూడా దేవుని కొరకు నిలబడితే, దైవజనుడి కంటే ఎక్కువ భక్తి నేను చేయాలని కసి నీలో ఉంటే, ఏలియా తర్వాత ఎలీషాను. వా హల్లెలూయా. చెప్పండి, గెహజీలు ఎవరిని ఉంటే కనుక వారికి మారు మనసు కలుగుతుంది. ఓకే, అలా ఉండద్దు, గెహజీలాగా ఉండకండి. ఏం తినాలి, ఏం సంపాదించాలి, కుష్టి వచ్చేద్ది. ఓకే, నువ్వు ఎలీషాలో ఉండాలి, ఓకే హోషువలో ఉండాలి. ఓకే చేయలేదు తెలియ. పొద్దు నుంచి సాయంత్రం తన్నుకున్న ఏం అవ్వాలి ప్రభా, మీరు ఎక్కడున్నారు పొద్దున్న సాయంత్రం వరకు, ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడున్నా, ఉపవాస ప్రార్థనలో ఉన్నా. దేవుడు వేరియేషన్ చెప్పాడు, ఇలాంటివి పోవాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఉపవాసంతో ఎక్కువగా ప్రార్థన చేసేవారి ముందు దెయ్యపు శక్తులు కాలిపోతాయి. కూర్చోమంటూ కూర్చోవాలా, వెళ్ళిపోమంటూ వెళ్ళిపోవాలా దెయ్యం. హల్లెలూయా. కొంతమంది సేవకులు చాతకని మాటలు ఏం చేస్తారంటే, నాకు దేవుడు వాక్యం చెప్పడానికి కృపించాడు, దెయ్యాలు వెళ్ళగొట్టే వరం నాకు ఇవ్వలేదు అంటాడు. హల్లెలూయా. అబద్ధం అది. దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఏమీ లేదు అక్కడ. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కృపావరాల్లో దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఏమైనా ఉందా? స్వస్థపరిచే వరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, అద్భుతాలు చేసే శక్తి ఇవి ఉన్నాయి, కానీ దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఏంటి? నీ బొంద. దెయ్యాలు వెళ్ళగొట్టేది వరము కాదు, అథారిటీ, దేవుని అధికారం. అందరూ చెప్పండి. దెయ్యములు వెళ్ళగొట్టడానికి వరముతో సంబంధం లేదు, దేవుని అధికారంతో సంబంధం. విశ్వాసి అయినా మీరు చెప్పొద్దు, నేను వాక్యం చెప్తాను. విశ్వాసి అయినా దైవజనుడైనా ఎవరైనా సరే వాక్యం ఆధారంగా బ్రతికాడా, ఉపవాసముతో ప్రార్థన చేసే వ్యక్తి దేవుని శక్తితో బ్రతుకుతున్నాడా, ఆ వ్యక్తి ముందు దెయ్యపు శక్తులు నిలబడలేవండి. హల్లెలూయా. దెయ్యపు శక్తులు ఒక దైవజనుడే కాదు, దేవుని ప్రజలందరూ కూడా అపవాది చెరను విరగొట్టాలి. అపవాది చెరలో ఉన్న వాడిని విడిపించాలండి. దెయ్యము కొంతమందిని బలహీనత చేత కట్టేసింది, కొంతమంది కళ్ళుని కట్టేస్తుంది. వాడు అపవిత్రమైన చూడగలుగుతాడు, వాడి దృష్టి అంతా అపవిత్రతే. కొంతమంది నోట్లు కట్టేస్తుంది, వారు నోరు తెరిస్తే అబద్ధం కంపెండి, మురికి. ఇక్కడ దేవుని పాటలు పాడతారు, బయటికి వెళ్ళిన తర్వాత అంతా మురికి మాటలే. హల్లెలూయా. అక్క అంటారు, చెల్లి అంటారు, లోపటేమో వేరే ఉంటది, వేరే జాగ్రత్తపు ఆలోచన ఉంటది. అన్నయ్య అంటారు, తమ్ముడు అంటారు, లోపటేమో వేరే ఆలోచన ఉంటది. పైకి మాత్రమే పలుకులు. భ్రష్టత్వపు జీవితం అది వద్దే అండి. ఈ రోత బ్రతుకు మనకు వద్దు. రేపొద్దున చాలా ఫీల్ అవ్వాలి. నరకలోకి వెళ్ళిపోయిన తర్వాత, అగ్నిగుండలో పడిపోయిన తర్వాత నువ్వు మారు మనసు పొందిన ప్రయత్నం లేదు, ప్రయోజనం లేదు. నువ్వు గుండు బాదుకున్న పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు. అగ్ని ఆరని స్థలంలోనికి వెళ్ళిన తర్వాత, పురుగు చావని స్థలంలోనికి వెళ్ళిన తర్వాత గుండె బాదుకుని మారు మనసు పొందిన నో న్యూస్, ఏ ఉపయోగం లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నరకం ఉంది.
తీరని ఆవేదన ఉంది, ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే మార్గం యేసు, జీవం యేసు. ఆ యేసు ప్రభు కోసమే బ్రతకండి. ఓకే, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన శక్తిమంతులకు మిమ్మల్ని నిలబెడుతుంది. ఉపవాస ప్రార్థన మీ అనుదినము పోరాటాలలో మీకు జయాన్నిస్తుంది. ఉపవాస ప్రార్థన రహస్యముగా జరిగే ప్రతి యుద్ధములో మీకు యుద్ధాన్ని నేర్పిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనా పరులు, దేవుని కోసం ప్రత్యేకముగా జీవించేవారు ఎప్పుడు కూడా అపవాది దూతలతో, అపవాది సమూహాలతో నిరాటకంగా మనం యుద్ధం చేయాలి. మన యుద్ధము మనుషులతో కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది కదా, మన యుద్ధం ఎవరితో? ఆకాశ వాయుమండలంతో, ఆకాశ వాయుమండల నాదులతో, దురాత్మల సమూహాలతో మన యుద్ధం చేయాలి. హల్లెలూయా. వాటితో మనం యుద్ధం చేయాలంటే ఉపవాస ప్రార్థన. దయ్యపు శక్తులు దైవజనుడికి ఎదురు తిరుగుతున్నాయి అంటే వాడు నటిస్తున్నాడు, ప్రార్థన చేయట్లేదని అర్థం. ఒక దెయ్యం ఒక దైవజనుని చూసి, ఒక దేవుని నమ్ముకుని బైబిల్ పట్టిన ఒక విశ్వాసిని, ఒక శిష్యుని, ఒక శిష్యురాలు చూసి, ఒక పరిశుద్ధుని చూసి వణుకుతుందంటే వాడు చాలా ప్రార్థన పరుడు అని అర్థం. ఒక ప్రార్థన పరుడు ముందు దెయ్యమే కాదు సమస్తము లోబడుతుంది. హల్లెలూయా. 3వ పాట ఉపవాస ప్రార్థన. తెలియజెప్పండి, చెప్పండి. 3వ పాట ఉపవాస ప్రార్థన. మార్క్స్ వార్త 9:29 చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 9:29. అది 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 హల్లెలూయా. ఎంతమంది శక్తి కలిగిన వారు ఉంటారు? చేతులు ఎత్తి చూపించండి. ఉపవాసం ఉండండి. వారంలో 2-3 రోజులను ఉపవాసం ఉండండి. 2-3 రోజులు ఉపవాసం ఉంటే మీకు కొవ్వు కూడా పెరగదు. రెండోది, కాళ్ళు చాలా సాఫ్ట్గా వంగుతాయి ప్రార్థన చేయడానికి. మూడోది, చేతులు ఎత్తుతారు. మన శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది. దేవుని సన్నిధిలో చాలా మంది నిలబడరు. ఆరాధన అంటే వస్తారు, నుంచి ఉంటారు, 2 నిమిషాలు కూర్చుంటారు. ఎందుకంటే వారి ఇంట్లో కొవ్వు ఉంది. హల్లెలూయా. నిజంగా బలహీనత ఉంటే ఓకే, ఆ బలహీనత ఆరాధన తీసేస్తారు. నిజంగా బలహీనత ఉండి నిజంగా నిలబడే శక్తి లేని వారినైతే ఓకే, కావాలని చెప్పి ఏ బలహీనత లేకుండా ఎంతసేపు ఏమి నుంచి ఉండాలి, గంటన్నర ఆరాధన, బాబోయ్ ఎంతసేపు ఏమి నుంచి ఉండాలని చెప్పి నిలబడే శక్తి సామర్థ్యం ఉండి కూడా నువ్వు నిలబడలేదంటే నువ్వు కూర్చున్నావంటే నీ ఒంట్లో కొవ్వు ఉంది. ఆ కొవ్వు నిన్ను భ్రష్టత్వంలో తీసుకెళ్తుంది. ఆ కొవ్వు దేవుని మహిమను చూడకుండా అడ్డుపడుతుంది. అది అవిధేయత అనే కొవ్వు, అక్రమం అనే కొవ్వు, దేవుని సన్నిధిలో హృదయాన్ని తెరవనకుండా అడ్డుపడే కొవ్వు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించనకుండా అడ్డుపడే కొవ్వు. ఈ కొవ్వు కరగాలంటే ఉపవాస ప్రార్థన. అందుకే బోధించిన తర్వాత నేను ఎక్కడ తప్పిపోతానని ఉపవాసంతో నా శరీరాన్ని నలగొడతానంటాడు పౌలు. ఒక దైవజనునికి ఉపవాస ప్రార్థన ఉండాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపవాస ప్రార్థన ఉండాలి. అప్పుడు కొవ్వు కరిగి శరీరం మాట వింటది. మనం అలా చేయకుండా ఏది తినాలనిపిస్తే అది వండుకు తిని, ఏది కావాలంటే అది శరీరానికి పెట్టి దీన్ని బాగా బలిసేటట్లుగా చేసి పట్ట తెచ్చుకుని మనం తేపేవారంగా ఉంటే దేవుని చిత్తం మన బ్రతుకుల్లో నెరవేర్చబడదు. తిండిబోతులరా మీ గొంతుకి కత్తి అడ్డం పెట్టమని సామెతల్లో సొలొమోను చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే కత్తి తినొద్దని కాదు, ప్రార్థన చేయకుండా ఉపవాసం వండుకుని నేను ఉపవాసం ఉండలేనండి, ఒక్కరోజు కూడా ఉండలేండి అనే వాళ్ళకి చెప్తున్నా. తినొద్దు అని కాదు, కొంతమందికి జన్యుని బట్టో లేకపోతే వాళ్ళ పితృపరమైన జీన్స్ని బట్టు కొంతమంది ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది, పొట్ట వచ్చేస్తూ ఉంటుంది. నాకు కూడా కొద్దిగా ఉంటుంది మరి. హల్లెలూయా. తల్లి చెప్పండి, మీకు ఉంటుంది, కనపడినవారు అంతే. మన నిజ స్వరూపం, మన నిజమైన ఆకారం ఇంట్లో 4 గోడల మధ్య బాగా కనపడుతుంది. బయటకు వచ్చినప్పుడు కొంత కవర్ చేసుకుంటాం. ఓకే, హల్లెలూయా. చూసారు ఎంత చక్కగా నవ్వుతున్నారో. మేము ఇంట్లో చేసేది మీరంటే చెప్తున్నారంటే నేను చేస్తా ఉంటాను. నేను నిజం నిర్భయాంధ్రంగా చెప్పుకోవాలి కదా. హల్లెలూయా. అయితే నేనేం చేయట్లే, నాది చాలా మటుకు తగ్గిపోయింది అనుకోండి. మరి మీకు తగ్గినాయో లేదో చూసుకోండి. ఓకే, నాదేం కనబడతలే. మీకు కనబడితే కనుక ఉపవాసం ఉండండి. అంటే ఉపవాసం పట్టు తగ్గించడానికి. బాబోయ్, మీరు ఎలాంటి బాగా అర్థం చేసుకుంటారు. ఉపవాసం ఒళ్ళు తగ్గించుకోవడానికి, పట్టు తగ్గించుకోవడానికి, కొవ్వు కరిగించుకోవడానికి ఇది కాదు. నేను ఆధ్యాత్మిక కొవ్వు గురించి చెప్తున్నాను. ఓకే, శరీరంలో ఉన్న ఫ్యాట్ గురించి చెప్పట్లే. ఓకే, మీరు అర్థం చేసుకునే దానికంటే త్వరగా అపార్థం చేసుకుంటారు.
అది నా భయం. అందుకే కొరింథీ సంఘంలో పౌలు ఏమంటాడంటే, సర్పము హవ్వమును మోసం చేసినట్లుగా మిమ్మల్ని కూడా మోసం చేస్తుందేమోనని ఏ విధము చేతనైనా సంఘమును క్రీస్తు స్వరూపులోకి నడిపించాలని, క్రీస్తు పోలికలోకి నడిపించాలని కొద్దిగా అవివేకంతో మాట్లాడినా, కోపముతో మాట్లాడినా, మీ ఎడల నేను విసుక్కున్నా నన్ను క్షమించాను. హల్లెలూయా. అది ఎందుకు అంటే క్రీస్తు సరళత నుండి సంఘం వైతొలగిపోద్దామనని భయము కలిగి నేను ఇలా మాట్లాడాను. కొద్దిగా అవివేకంగానే మాట్లాడాను, కొద్దిగా కోపంగానే మాట్లాడాను. అయినా మీరు భరించండి. ఎందుకు? మీకోసం నేను ప్రయాసపడతాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. క్రీస్తు సరళతలో నుండి మీరు తొలగిపోకూడదని ఉద్దేశంతో నేను మాట్లాడింది, కానీ కావాలని కాదని పౌలు సమర్థించాడు అక్కడ. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకే, ఇప్పుడు ఎన్నో మాటలు ఉన్నాం మనం. మూడో మాట ఏంటి? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థన ఉండండి. పరిశీలన నీతి కంటే, సొంతుల నీతి కంటే మన భక్తి అధికం కావాలి. వారంలో 2-3 రోజులు ఈజీగా ఉపవాసం ఉండొచ్చు, లేదా డే బై డే ఉండొచ్చు, లేదా ఒక పూట ఉపవాసం ఉండొచ్చు. నీ పనిని నువ్వు మానుకోవసలా, నీ పని నువ్వు చేసుకుంటానే, నీ ఇంటి నువ్వు కట్టుకుని, నీ బాధ్యత నువ్వు నెరవేర్చుకుంటానే హాఫ్ డే ఫాస్టింగ్ ఉండండి. అది కుదరకపోతే డే బై డే ఉండండి. హల్లెలూయా. అంటే కొంతమంది వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళు డైలీ బయటికి వెళ్ళాలి, కుదరదు. హాఫ్ డే ఉండు, నైట్ పూట భోజనం అనేసి ప్రార్థనలో ఉండు. మీ అవకాశాన్ని బట్టి ఉండండి. దేవుడు అభ్యంతరం పెట్టడు. నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలని అనుకోడు. ఎందుకంటే నీ పరిస్థితి ఆయనకి తెలుసు కాబట్టి దేవుడు అర్థం చేసుకుంటాడు. నువ్వు ఒక చక్కని తీర్మానం తీసుకుని దేవుని సందులో ఎదుగు, ప్రార్థన చేయి. నీకు ఎలా అవకాశం ఉంటే అలా అవకాశంతో ఉపవాసం ఉండి ప్రార్థించు. దేవుని బ్రతుకులు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఓకే, అప్పుడు 4వ వచనం చూడండి. ఇప్పుడు యోధావారు యెహోవా వల్లనే సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. హల్లెలూయా. యెహోవా యొద్ద విచారించడం యోధా పట్టణములో నుండి జనులు వచ్చారు. ఎక్కడ కూడుకున్నారంట? కూడుకున్నారు, అండర్లైన్ చేయండి. ఎందుకు? దేవా, మా చుట్టూ ఉన్న శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించడానికి సహాయం చేయడానికి నీవు ఒక్కడే, నీవు సహాయం చేయమని మేమందరం కూడా కూడుకున్నాం. సమాజ ప్రార్థన, సంఘ ప్రార్థన. 4వది. హల్లెలూయా. మొదటి ప్రార్థన ఏంటి చెప్పండి? వ్యక్తిగత ఒంటరి ప్రార్థన. 2వ ప్రార్థన కుటుంబ ప్రార్థన. 3వ ప్రార్థన ఉపవాస ప్రార్థన. 4వ ప్రార్థన సమాజ ప్రార్థన. సమాజముగా కూడుకోవడం, సంఘముగా కూడుకోవడం, అందరూ కలిసి చేతులెత్తి ప్రార్థన చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అన్ని ఇంపార్టెంటే. హల్లెలూయా. ఒక శత్రువుని ఎదిరించడానికి వ్యక్తిగత ప్రార్థనే కాదు, తర్వాత కుటుంబ ప్రార్థనే కాదు, ఉపవాస ప్రార్థనే కాదు, సంఘ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. అపోస్తుల కార్యముల గ్రంథము 2:42 అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక కూడుకొనుడి. ఓకే, ఏం చేయాలి? సంఘ ప్రార్థన. కొంతమంది సంఘంలో సభ్యత్వాలు ఉండవు. ఆదివారం వస్తారు, ఆదివారం వెళ్ళిపోతారు, ఇంకా మధ్యలో సంఘంతో సంబంధం ఉండదు. ఇటువంటి వారు సంఘ సభ్యులు కాలేరు. సంఘ సభ్యులు అంటే ఎవరో తెలుసా? అన్ని ప్రార్థనలో ఏకీభవించేవారు, అన్ని రంగాలలో చెయ్యొతిచ్చేవారు, అన్ని పరిచర్యలో ముందుండేవారు. పరిచర్య నాది, సంఘము నాది, నా దేవునిది అని సంఘం ఎడల బాధ్యత కలిగి భారముతో ప్రార్థన చేస్తూ హోరు అహరోనులు మోషే చేతిని పట్టుకున్నట్లుగా హల్లెలూయా దైవజనుడి పక్కన నిలబడేవాళ్ళు. దేవుని రాజ్యం కట్టడానికి ఒక అడుగు ముందుకేసేవాళ్ళు. దేవుని పనిని పూనుకుని దాన్ని ప్రారంభించి ముగించేంత వరకు కూడా వెనక్కి తిరగని వారు కావాలి. దేవునికి వారిలో నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ చిన్న బిడ్డలు ఉండాలి. అదే రేపటి తరానికి గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. బ్రదర్ సిస్టర్, ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళిపోతానా? దేవుడు నీకే చెప్తున్నాడా? సంఘంలో సభ్యత్వం నీకుందా? ఆదివారం వచ్చి ఆదివారం వాక్యం విని వెళ్ళిపోయే వాళ్ళు సంఘంలో సభ్యత్వాన్ని కోల్పోతాను. వాళ్ళకి పరిచర్య అప్పగించబడదు, వాళ్ళకి ఏ పని చెప్పబడదు. అందరిలాగానే వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. కానీ దైవజనుడు బాధ్యత కలిగి వారి కోసం ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు నీకు ఏ పని చెప్పడం. అలా కాదు, సమాజముగా కూడుకోవాలి. వారంలో 1-2 మార్లు నీ దైవజనుడు ప్రార్థన పెట్టినప్పుడు, శుక్రవారం ప్రార్థన పెట్టినప్పుడు, వేరే వేరే ప్రార్థన పెట్టినప్పుడు నీ పనులన్నీ పక్కన పెట్టి రావాలి. వచ్చి సమాజంగా కూడుకుని ప్రార్థన చేయాలి. సమాజంగా ఎందుకు కూడుకుని ప్రార్థన చేయాలి? సంఘంలో చాలా మంది అప్పులతో ఉన్నారండి.
కుటుంబంలో భర్తల మారు మనసు లేకుండా ఉన్నారండి. బాధ్యత కలిగి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో రండి, అందరూ కలిసి చెయ్యి పెట్టి గొలుసు ప్రార్థన చేయండి, ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థన చేయండి. మారు మనసు లేని, రక్షణ లేని యజమానులు రక్షణ పొందాలి ప్రభా. సంఘమంతా కూడా ఆత్మతో బలమైన శక్తితో నింపబడాలి ప్రభా. సంఘమంతా అపోస్తుల పునాది మీద కట్టబడాలి ప్రభా. ఆదిమ సంఘ అనుభవాలు మా సంఘంలో ఉండాలి ప్రభా. అపోస్తుల కార్యాలు మా బ్రతుకుల్లో జరిగించను ప్రభా. రోషము పుట్టించు ప్రభా. ఏ లోకము ఏ చేదైన వేరు మాలో ఉండనవద్దు ప్రభా. ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడానికి సమాజ ప్రార్థన కావాలి, ఒకరిని ఒకరు ఉరుకొలుపుకోవడానికి సమాజ ప్రార్థన కావాలి, ఒకరిని ఒకరు సరి చేసుకోవడానికి సమాజ ప్రార్థన కావాలి. ఏక మనసుతో సంఘం ఏకీభవించగా పరలోకంలో ఉన్న దేవుడి దిగుచేస్తాడు. హేరోదు బాప్టిజం ఇచ్చి యోహాను చంపేసిన తర్వాత హల్లెలూయా పేతురుని బంధిస్తాడు. పేతురుని కూడా లేపేయాలి, పేతురుని కూడా చంపేయాలి. ఇదే ఉద్దేశం. శిక్ష ఖరారైపోయింది. రేపటి దినమున 9:30-10 గంటల పేతురుని శిరశ్ఛేదం చేసి చంపేయాలి. టైము మెన్షన్ అయిపోయింది, డిక్లేర్ చేయబడింది, సమయం, మరణశిక్ష ఖరారు చేయబడింది. హల్లెలూయా. పేతురు చచ్చిపోతున్నాడు, హేరోదు చేతిలో పేతురు మరణించబోతున్నాడు, శిరశ్ఛేదం చేయబోతున్నాడు అనే విషయం తెలిసిన సంఘం అంతా కూడా ఒక గదిలో కూర్చొని అత్యాశక్తితో ఏక మనసుతో సంఘమంతా కలిసి ప్రార్థన చేసిందండి. మరణ కోరల్లో చెక్కబడిన పేతురు దగ్గరికి దేవుని సన్నిధి నుండి దూత వెళ్ళింది, సజీవంగా తీసుకొచ్చింది. అందరూ కలిసి చేసిన ప్రార్థన మరణపు కట్లు విరగొట్టేసింది. సంఘంలో ప్రియ చెల్లి, ప్రియ అక్క, నువ్వు బాగానే ఉన్నావు, నీకు తాత మీ నాన్నగారు సంపాదించిన ఆస్తుపాస్తులు కొద్దిగా బాగానే ఉన్నాయి, నీకు అప్పులు లేవు, తినడానికి ఏ లోటు లేదు, ఉండటానికి ఇల్లు ఉంది, అన్ని విధాలు బాగానే ఉన్నావు. నీ పక్కన ఉన్న అక్క చెల్లెలు కుటుంబాల్లో అద్దెలలో ఉన్నారు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ భర్తకు మారు మనసు పొంది నీవు నీ ఇంటి వారు యెహోషువారు వారి కుటుంబాన్ని సేవిస్తున్నారు, దట్స్ గుడ్. కానీ రక్షణ పొందని మారు మనసు లేని కొంతమంది చెల్లిల భర్తలు, అక్కల భర్తల మారల, వారి కోసం ప్రార్థన చేసిన బాధ్యత నీకు లేదంటావా? అది నీ కుటుంబం కాదంటావా? సంఘం అంతా ఒక కుటుంబ వ్యవస్థ కాదా? సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు కాడా? మనందరం ఆయన అవయవాలం కాదా? మనందరం ఆయన రక్తం చేత కడగబడలేదా? నీ ఇంటిలో వచ్చిన సమస్య సంఘములో ఉన్నప్పుడు నీ ఇంటి వారి కోసం చేసే రోషము, ఆ భారము, ఆ ప్రార్థన నడిపిపు సంఘములో ఉన్న మిగతా కుటుంబాల ఎడల ఎందుకు ఉండట్లా? స్వార్థం కాదు అది. ఆ మనసు ఇప్పుడే చచ్చును గాక. బాధ్యత కలిగి ఉండండి అక్క చెల్లి, దేవుడు నమ్మదగినవాడు. అప్పులతో బాధించబడుతున్న కుటుంబాలు ఉన్నాయి, సమాజముగా కూడుకుని అయ్యో ప్రభా ఫలానా కుటుంబం నాయన, నీ బిడ్డలు నాయన, వాళ్ళకి సహాయం చేయ ప్రభా. నువ్వు ఆర్థికంగా ఇవ్వకపోయినా పర్ల, వాళ్ళకి ఆహారం లేనప్పుడు నీ ఇంటికి పిలిచి వాళ్ళు ముద్ద పెట్టకపోయినా పర్ల, వాళ్ళు వస్త్రహీనులుగా ఉన్నప్పుడు నీవు ఉన్న దాంట్లో ఒక వస్త్రం ఇవ్వకపోయినా పర్ల, కనీసం అట్లీస్ట్ వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేయకపోతే దేవుని దగ్గర నువ్వు నిలబడవా? దేవుని తీర్పు నీ మీదకు రాదా? యోచించండి సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సత్యమైన వాక్యం ఇది, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు నాతో మాట్లాడుతానన్న వాళ్ళు ఆలోచింపజేస్తాడు దేవుడు. అండి మన బ్రతుకుని తేటతెలకు తీసుకొచ్చి మన ముందు పెడతాడు. సంఘం కుటుంబం అండి, ఒక ఫ్యామిలీ, మనందరం ఒక ఫ్యామిలీ. ఏ కుటుంబానికి బాధ కలిగినా మనం సమాజంగా కూడుకుని ప్రార్థన చేయాలి. ఒక ఇంటిలో యాక్సిడెంట్ అయింది, మరణకరమైన రోగం అంది, పరిస్థితి పోలే, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం మంచిదే. మనందరం కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరందరూ ఆలోచించుకోవాలి. దైవజనుడా పలానా వారికి బాలేదు కదా, పలానా వాళ్ళ పరిస్థితి బాలేదు కదా, ఒక డేట్ అనౌన్స్మెంట్ చేయండి, మనందరం కలిసి వారి కోసం ప్రార్థన చేద్దామండి. ఈ మనసు సంఘంలో అందరికి వచ్చునుగా. ఎందుకు అద్భుతం జరగదు? దేవుడు ఎందుకు మేలు చేయడు? దేవుడు ఎందుకు అద్భుతం చేయడు? ఇదిగో నేను ఇల్లు కట్టుకున్నా, సంగమా నా ఇంటి కోసం దేవుడు అవసరతలను తీర్చిన నిమిత్తం అందరూ కలిసి ప్రార్థన చేయండి. అడగండి చక్కగా స్వతంత్రంగా. ఒకరికొకరు ఉరుకొలుపుకోండి. అప్పుల్లో ఉన్నాం, సమస్యలో ఉన్నాం, శోధనలో ఉన్నాం, సంగమా నా కుటుంబ పరిస్థితి ఇది, అందరూ కలిసి ప్రార్థన చేయండి. సంఘం అంతా ఎప్పుడైతే ఏక మనసులోకి వస్తుందో అన్నారా, నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళని ఇంకేం చేయలేనాక, నేనేమి చేయలేను, దేవుడు ఏం చేయలేదు. ఎలా వినాలి వదిలేసే వాళ్ళు ఎవడేం చేయలేడాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే ఇలాగే ఉంటది. ఓకే, హల్లెలూయా.
కొంతమందికి నచ్చదు, కొంతమందికి ఈ వాక్యము వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను చాలా నష్టాన్ని చూశాను ఇప్పుడు దాకా. నేను నిజంగా చాలా మార్చుకోవాలి, చాలా రియలైజ్ అవుతారు వాళ్ళు. మారు మనసు పొందడానికి వాక్యం వింటూ ఉండగానే ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళలో ఉన్న గరుడు కట్టిన ప్రతి దుష్టుని ఆలోచనలు, దుష్టుడి క్రియలన్నీ కాలిపోతూ ఉంటాయి ఈ వాక్యంలో. ఓకే, స్వార్థం, మత్సరం అంతా లయమైపోవాలండి. ఈ పాయింట్లో చాలా మంది బ్రతుకులు స్వార్థం ఉంటుంది, మత్సరం ఉంటుంది, అది కాలిపోవాలి, అది లయమైపోవాలండి. హల్లెలూయా. సమాజముకు కూడండి. మన సంఘంలో ఒకరి సమస్య ఒకరు తెలుసుకోండి. చెరువులు చేస్తున్నారండి, వాళ్ళ చెరువులు దీవించుకోవాలి. ఇల్లు లేదు, వాళ్ళకి ఇల్లు రావాలి. ఎవరైనా అవిశ్వాసాలకు వెళ్ళిపోతుండ్రు, లోకలకు వెళ్ళిపోతుండ్రు, అయ్యో ప్రభువా ఆ బ్రదర్ లోకలకు వెళ్ళకూడదు, తన విశ్వాసం వైతొలగిపోకూడదు, అతన్ని దర్శించి అతని కోసం ప్రార్థన చేయాలి. తప్పుపోతున్నాడు, లోకలకు వెళ్ళిపోతున్నాడు, సంఘం మనమే అతను పట్టుకోవాలి, అతని కోసం ప్రార్థన చేయాలి. ఈ బాధ్యతలన్నీ మరిచిపోయి నేను బాగానే ఉన్నాను కదా, నా కుటుంబం బాగానే ఉంది కదా, నాకు అప్పు లేదు కదా, ఉన్నా కాస్త వడ్డీలకు ఇచ్చుకున్నా కదా, ఆ వడ్డీల మీద వచ్చేదంతా బాగానే తింటున్నాను కదా, ఎవడెట్టపోతే నాకేంటి అనుకుంటున్నావా? అనుకో, కానీ దేవుని దగ్గర తీర్పు ఉంది, దేవుని దగ్గర సమాధానం చెప్పాల్సింది నువ్వే. బాధ్యత ఉంది, బాధ్యత లేని వారికి కాక బాధ్యత కలిగిన వారికి మారండి. బాధ్యత నీదే. నీ తోటి సహోదరులు నువ్వు ప్రార్థన చేయాలి, నీ దైవజన నిమిత్తం ప్రార్థన చేయాలి, సంఘం నిమిత్తం ప్రార్థన చేయాలి, లోకాన్ని పరిపాలన చేసే నాయకుల గురించి ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సర్వ పాపములకు యేసుక్రీస్తు శాంతికరంగా ఉంది. హల్లెలూయా. ఓకే, చేతులు తెలియజెప్పండి. సమాజపు ప్రార్థన. ఓకే, ఇప్పుడు 4వ వచనంలో అదే మాట మళ్ళీ కంటిన్యూ చేయి. ఎన్ని వచ్చినాయి? ఎన్ని పాటలు వచ్చినాయి? ఏం చెప్పండి? వ్యక్తిగత ప్రార్థన, ఒంటరి ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబంగా కలిసి ప్రార్థన, 3 ఉపవాస ఫాస్టింగ్ ప్రేయర్, తర్వాత సమాజముగా కూడుకొనుట. ఓకే, సమాజం ప్రార్థన. 4వది రాసుకోండి, చదవండి ఒకసారి. 4వ మాట మరొకసారి చదవండి. దీంట్లో ఇంకో పాయింట్ మనం యోధావారు అండర్లైన్, యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. హల్లెలూయా. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణంలో ఉంది. సరే, హల్లెలూయా. యోధా పట్టణం నుండి జనులు వచ్చారు, యెహోవా నీ వల్లే మాకు సహాయం అని కూడుకున్నారు. దీనికి మనం రాయాల్సిన అత్యవసర ప్రార్థన, ఎమర్జెన్సీ ప్రేయర్. అత్యవసర ప్రార్థన. అత్యవసర ప్రార్థనలు ఉంటాయి మనకి. హల్లెలూయా. చెప్పండి. అత్యవసర ప్రార్థన. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సడన్ గా నొప్పి వచ్చింది, ఏదో రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, లేదా దాని ప్రమాదం జరిగింది, అత్యవసర ప్రార్థన అది. వెంటనే హీలింగ్ రావాలి, అక్కడ వెంటనే అద్భుతం జరగాలి, వెంటనే స్వస్థత కలగాలి, ప్రాణము పోకుండా దేవుని కాపుదల రావాలి. అత్యవసర ప్రార్థన. అత్యవసర ప్రార్థన మనం చేయాలి. అలా చాలా మంది చేస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు, నైట్ పూట చేస్తారు, మిగతా టైంలో చేస్తారు, హెల్త్ బాగాలేదని ప్రే చేయించుకుంటారు, వెహికల్స్ లోన్లు కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రే చేయించుకుంటారు. కొంతమంది కుటుంబంలో కలహాలు, గొడవలు ఉన్నాయి, భర్తకి నేను నచ్చట్లేదు, విడాకులు తీసుకోవాలని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆడబిడ్డలు వారు బాధలు చెప్తారు. ఇలాంటి ఎమర్జెన్సీ ప్రేయర్స్ చాలా చాలా చోట్ల నుంచి ఫోన్లు చేస్తారు. నాకు ఫోన్లు చేసి యూట్యూబ్ లో మన వాక్యం చూసిన వాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు. హల్లెలూయా. వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్తారు, అవన్నీ కూడా ఎమర్జెన్సీ ప్రేయర్స్. హల్లెలూయా. అవన్నీ కూడా మేము గుర్తు పెట్టుకుని రాసుకుని వాళ్ళందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చలో తెలియజేస్తాం. అత్యవసర ప్రార్థన. అత్యవసర ప్రార్థన మనకు ఉంటాయండి. అత్యవసర ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే ఇక్కడ టైం లేదు. 4 దిశల నుండి ఎవరు వస్తున్నారు చెప్పండి? సిరియనుల సైన్యం, అమోనీయులు, మోయానీయులు, కనానీయులు, 4 తెగలవారు యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు. సమయం లేదు, అనౌన్స్మెంట్ చేయబడింది, త్వరగా అందరికి పిలిపెళ్ళిపోయింది, అందరూ ఉపవాసం ఉండండి, వ్యక్తిగతంగా ప్రార్థించండి, కుటుంబంగా ప్రార్థించండి, తర్వాత యోధా ప్రజలందరూ కూడా వచ్చి కూడుకోండి, సమాజంగా కూడుకోండి. అత్యవసర ప్రార్థన, ఎమర్జెన్సీ ప్రేయర్. అంటే తెలుసు, టైం లేదు. శత్రువు విజృంభిస్తూ ఉన్నాడు, శత్రువు బాణాన్ని ఎక్కువ పెట్టాడు, వాడు వదలపోతున్నాడు, గురి పెడుతూ ఉన్నాడు, వాడి క్రియలన్నీ లైక్ చేయాలా అంటే ఎమర్జెన్సీ ప్రేయర్. అపవాది వేసే ప్రతి అగ్ని బాణాన్ని మనం ఆర్పాలి. ఎమర్జెన్సీ ప్రేయర్, అత్యవసర ప్రార్థన. హల్లెలూయా. చెల్లిద్దరు చెప్పండి. నెబుకద్నెజరుకి కలొచ్చింది.
రాత్రి కల వచ్చింది, ఆ కల పొద్దుటికి మర్చిపోయాడు. ఆ రాజ్యంలో ఉన్న మంత్రగాళ్ళని తంత్రగాళ్ళందరినీ పిలిచాడు. నాకు కల వచ్చింది, ఆ కళ మర్చిపోయా, ఆ కళ చెప్పండి అన్నాడు. ఎవడో చెప్తలేదు, ఎవడ వల్ల కాట్లా. నెబుకద్నెజరుకి చాలా కోపం వచ్చింది. కళ చెప్పకపోతే మంత్రగాళ్ళని తంత్రగాళ్ళని నేను పోషిస్తున్నాను, నేను పెడుతున్నాను, మీరు తిని కూర్చుంటున్నారు, మీ జ్ఞానంతో మీ శక్తితో నాకు వచ్చిన కళ కానీ మీరు చెప్పకపోతే, దాన్ని వివరించకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తున్నాను. హల్లెలూయా. అవుటే కాదు, చచ్చిపడ్డారు, పక్కన కూర్చున్నారు. ఏం చేయాలి అర్థం కాదు. ఆ సమయంలో దానిలో వచ్చారు. ఏంట్రా బాబు డల్లగా ఉన్నారు ఏంటి, ఏమైందంటే రాజుగారికి రాత్రి కళ వచ్చిందంట. ఆ కళ పొద్దుడిగా మర్చిపోయాడు. ఆయనకు వచ్చిన కళ మనగట్టే వెళ్తుంది. ఇప్పుడు నాకేదో కళ వచ్చింది సంగమా, నాకు కళ వచ్చింది, అది మర్చిపోయాను. మీరందరూ ప్రార్థన చేయకపోతే, నాకు వచ్చిన కళ మీరు గుర్తు చేయకపోతే, దాన్ని వివరించకపోతే మీ ఎంత చూస్తానన్నాను అనుకో, నేను కళ్ళు మూసుకుని లోపల ఒకటి తర్వాత ఒకటి పరిగెత్తేస్తాను. ఒక్కడు ఉండడు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ అంటే స్పాచ్ ఉంది కాబట్టి ఓకే. ఎలాంటి వాటికి కూడా కొంతమంది నవ్వులు రాకుండా బిగిసిపోయారంటే వాళ్ళు పెద్ద పెద్ద దెయ్యాలు ఉన్నాయండి. మీరు ఆ ప్రార్థన చేయించుకోండి, సరిగ్గా ప్రార్థన చేయించుకొని ఏకీభవిస్తే ఆ దెయ్యాలు పోతాయి. ఓకే, ఒక పాట గుర్తుకొచ్చింది మనందరికీ. ఒక పాట ఏంటిది అది? నల్లోడు ఆ కుల్లోడు ఉంటే నవ్వు రాదండి. చెప్పండి, నల్లోడు ఆ కుల్లోడు ఉంటే నవ్వు రాదండి, తెల్లోడు మన యేసయ్య ఉంటే నవ్వే నవ్వండి. అందరు నవ్వండి, నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి, చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. ఓకే, నవ్వాలి మనం, ఎప్పుడు కూడా నవ్వాలి. ఆ కుళ్ళోడు ఉంటే నవ్వేలా వస్తుంది? మత్సరం ఉంటే ఆ నవ్వు రాదు. సావుకుడి మీద ద్వేషం ఉంటే, కోపం ఉంటే నవ్వు రాదు. పక్కన వారి మీద ద్వేషం, కోపం ఉంటే నవ్వు రాదు. కాబట్టి ఆ మత్సరము, ఆ వైరాగ్యం అంతా కూడా విడిచిపెట్టి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నవ్విస్తాడు. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజరు కళ ఆ మంత్రగాలి తంత్రగాలికి చావుకు వచ్చింది. ఇప్పుడు ఆ కళ ఏమొచ్చిందో అది చెప్పకపోయినా, దాన్ని వివరించకపోయినా, నెబుకద్నెజరు అందరిని చంపేమని మరణశిక్ష ఖరారు చేశాడు. ఓకే, ఆ సమయంలో దానియేలు వచ్చాడు. ఎందుకు డల్లుగున్నారు బాబు దానియేలు గారు? మన రాజుగారైన నెబుకద్నెజరుకి కళ వచ్చింది, ఆ కళ ఆయన మర్చిపోయాడంట. దాన్ని మనం గుర్తు చేసి అది ఏమొచ్చిందో అది చెప్పాలి, దాని భావం కూడా వివరించాలి. హల్లెలూయా. దానియేలు నేరుగా నెబుకద్నెజరు దగ్గరికి వచ్చాడు. ఓకేమంటండి, అయ్యా నాకు వన్ డే, ఒకరోజు సమయం ఉండి మీకు వచ్చిన కళ ఏంటో దాని భావం ఏంటో నేను వివరిస్తాను. మీకు ప్రార్థనాత్మ కలిగిన అత్యవసర ప్రేయర్, ఎమర్జెన్సీ ప్రేయర్ అది. వెంటనే దానియేలు ప్రార్థన గదిలోనికి వెళ్ళాడు. ప్రభువా, కళలో దర్శనాలన్నీ నీకు తెలుసు, వాటి భావం నీకు తెలుసు. ఒకసారి కృపశోభాన్ని ప్రార్థన చేశాడు, సహాయం చేయమని ప్రార్థన చేశాడు. దానియేలుకి దేవుడు సమాధానం ఇచ్చాడు. వెంటనే వచ్చాడు. నెబుకద్నెజరుకి కనబడిన ప్రతిమ నెబుకద్నెజరు ముందు పెట్టాడు. ఆ ప్రతిమ యొక్క భాగాలన్నీ కూడా, అవన్నీ వివరించడానికి సమయం లేదు, భాగాలన్నీ వివరించాడు, మొత్తం చెప్పేశాడు. దేవుని ఆత్మ కలిగిన దానియేలు ఆ పైన తల నుండి కింద పాదం వరకు ఆ రాజ్యాలేంటి, నెబుకద్నెజరు రాజ్యం ఎలా కూలిపోతుంది, ఏ రాజ్యం వస్తుంది, ఆ తరాల్లో ఎవరు నిలబడతారు, మొత్తం చరిత్ర అంతా కూడా, ఆ బొమ్మలో ఉన్న సత్యం అంతా కూడా నెబుకద్నెజరుకి వివరించేశాడు. హల్లెలూయా. నిజమే, నాకు వచ్చిన బొమ్మ అదే, నాకు వచ్చిన కళ అదే, బావా కూడా నిజమే అని చెప్పాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్పింది? అత్యవసర ప్రార్థన, అది ఎమర్జెన్సీ ప్రేయర్. దానియేలు వెంటనే అక్కడ ప్రార్థన చేయకపోతే నెబుకద్నెజరు కోపం తన రాజ్యంలో ఉన్న మనుషుల మీదకి వెళ్ళి కొంతమంది చంపేసేవాడు. అలాగే అత్యవసర ప్రార్థన. వెళ్తా ఉంటావు, ఎవరికో బాగాలేదని ఫోన్ వస్తుంది, నీ బంధువులకు స్నేహితులకు, ఎవరికి ఏది యాక్సిడెంట్ అయింది, అత్యవసర ప్రార్థన. వెంటనే అయ్యో ప్రభువా, ప్రాణం పోకుండా చూడు, రక్తం పోకుండా చూడే, వారిని కాపాడు ప్రభువా అని వెంటనే మనం బండి మీద వెళ్తున్నా, బట్టలు ఎదుగుతున్నా, ఏ పనిలో ఉన్నా వినకూడని విషయం మనకు వినపడినప్పుడు వెంటనే ప్రార్థన చేస్తాం, ఉన్న ఫలంగా ప్రార్థన చేస్తాం. ఏ పనిలో ఉన్నా మనం ప్రార్థన చేస్తాం. ఒక 2 నిమిషాలు, ప్రభువా వారికి రక్షణ లేదు ప్రభా, వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారు, సహాయం చేయ ప్రభా, వాళ్ళని బ్రతికించు ప్రభా, కృప చూపు ప్రభా. ఇది అత్యవసర ప్రార్థన, ఎమర్జెన్సీ ప్రేయర్. ఈ ప్రార్థన మనం ఎప్పుడు చేసేవారు ఉండాలి.
అత్యవసర ప్రార్థనలో దేవుడు 1-2 సెకండ్లో చేసే ప్రార్థన కూడా దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఓకే, అత్యవసర ప్రార్థన. వీళ్ళందరూ అత్యవసర ప్రార్థనకి వచ్చేసారు. యెహోవా వల్లే మాకు సహాయం, ఇంకెవరి వల్ల మాకు సహాయం కలగదు. అత్యవసర ప్రార్థన, ఎమర్జెన్సీ ప్రేయర్. హల్లెలూయా. ఎనొచ్చు ఎనబడ్డాలు. ఓకే, లాస్ట్ మాట ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. 12వ వచనం. నా దేవా, నీవు మాకు హల్లెలూయా. అక్కడ అండర్లైన్ చేయండి. దేవా, నీవు వారికి తీర్పు తెచ్చువా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాను. ఈ వచనాన్ని మనం ఎలా కన్సల్టెన్సీ చేయాలంటే వాగ్దాన ప్రార్థన, వాగ్దానము గుర్తు చేసుకోండి ప్రార్థన. దేవుడు మనకు మాటిస్తారు. యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధం యెహోవాదే. వాగ్దానం ఉంది కదా. ఇప్పుడు అదే అంటున్నారు, యుద్ధం నువ్వే చేయి. మేము వారిని జయించలేం, మేము వారి మీద పోట్లాడలేం, మేము వారిని కొట్టలేం, మేము వారిని జయించలేం. వారి చేతుల నుంచి మమ్మల్ని నువ్వే విడిపించు. ఏం చేయాలో మాకు తోచట్లా. ఏం తోచినప్పుడు ఆలోచన ఎవరు ఇవ్వాలంటే చెప్పండి. ఏమండి పిల్లలు తాడతారేంటండి మీరు? వయసు ఏంటి చెప్పండి. మనకి ఏమీ తోచని పరిస్థితుల్లో మన దిక్కెవరు చెప్పాలి? మన దిక్కెవరు? వీళ్ళు ఏమన్నా మాకేం చేయాలో తోచట్లా, మాకు సహాయం చేసేది నువ్వే. మా శత్రువుని మేము ఎలా ఎదురిస్తాం? మా శత్రువులతో మేము యుద్ధం ఎలా చేస్తాం? వాగ్దానం ఎత్తుపడతాను. ఏంటో వాగ్దానం తెలుసా? నేను మీ పక్షంగా ఉంటానని దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు. మీతో నేను ఉండి వారితో యుద్ధం చేస్తాను, మీ శత్రువులతో నేను యుద్ధం చేస్తాను. వాగ్దానం, వాగ్దాన ప్రార్థన. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అక్కడ ఆగి, ప్రభువా నాకు నువ్వు ఈ వాగ్దానం చేశావు కదా, ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ శ్రమలో ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభువా. వాగ్దానం ఎత్తుబట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉన్న కొంతమంది గుంపోలు ఉంటారు. ఈ గుంపోల మనసు ఎలా ఉంటుందో తెలుసా? కష్టం వస్తే, శ్రమ వస్తే, ప్రతికూలత వస్తే, బాధ వస్తే నిలబడేదైనా పాస్టర్ గారు ఇలా ఉన్నట్టుగా చెప్తే పేడ మోకాలు పెడతారు, మాడిపోయిన మోకాలు పెడతారు. దేవుడు మాకేం చేశాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అని దేవుని మీద అలుగుతారు, దేవుణ్ణి ఆయాస పెడతారు, దేవుణ్ణి బాధ పెడతారు, దేవుణ్ణి శోధిస్తారు. ఇటువంటి గుంపుల వారికి యేసు నామములో మారు మనసు కలుగును గాక. దేవుని ప్రేమ వాళ్ళకి అర్థమవుకు గాక, దేవుని వాత్సల్యత వాళ్ళకి అర్థమవుకు గాక, దేవుని కృప ఏంటో వాళ్ళకి అర్థమవుకు గాక. ఓకే, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, నీ వారు నేను అర్థం చేసుకోలేదని నువ్వు దేవుని దూషించొద్దాము. నీ తల్లి తండ్రి మరిచునా, నిన్ను మరవని దేవుడైనా. నీ తల వెంట్రుకలు ముదిము వచ్చే వరకు మెరిచిపోతాయి కదా, ముసలుడు అయిపోతావు కదా. ముసలి వయసులో, పొల్లు ఊడిపోయిన వయసులో కూడా దేవుడు నిన్ను ఎత్తుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నేను విడిచిపెట్టడం, ఆయన అన్యాయస్తుడు కాదు, నమ్మదగిన దేవుడు. లాస్ట్ మాట, ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. వాగ్దాన ప్రార్థన. వాగ్దానములు జ్ఞాపకం చేసుకో ప్రభు. మన పితరులందరూ కూడా వాగ్దానం జ్ఞాపకం చేసుకో ప్రభు. మోషే, యెహోషువ వీళ్ళందరూ కూడా చేసిన ప్రార్థన, ఏలియా తర్వాత ఎలీషా చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన, తర్వాత నెహమ్యా మొదటి అధ్యాయంలో యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినప్పుడు నెహమ్యా చేస్తాడు మొదటి అధ్యాయంలో ప్రార్థన. ప్రాకారాలు కూలిపోయినాయి, ప్రాకారాలు కడతానని చెప్పి మాట్లాడగో ప్రభా శక్తును. హల్లెలూయా. ప్రాకారాలు మరలా తిరిగి కట్టుటకు నెహమ్యా చేసిన ప్రార్థన వాగ్దాన ప్రార్థన. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకొచ్చిన తర్వాత పాలు తేనె ప్రవహించే వాగ్దాన భూమికి నడిపించడానికి మోషే, యెహోషువ చేసిన ప్రార్థన వాగ్దాన ప్రార్థన. దేవుడు నీకు ఏది చేస్తానన్నాడో దాన్ని మర్చిపోవద్దు నువ్వు. దేవుడు ఎట్లాగో మర్చిపోడు. ఆయన మర్చిపోవడానికి నరమాత్రుడు కాదు, ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు, ఆయన మర్చిపోవడానికి మనలాగా మధ్య మరిపోడు కాదు. ఆయనకి అన్నీ తెలుసు, ఏది ఎప్పుడు చేయాలని తెలుసు. మనకి దేవుడిచ్చిన వాగ్దానం మనం మర్చిపోయామేమో కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆయన మర్చిపోడు. వాగ్దానం ఆలస్యం చేయటకు ఆయన అన్యస్తుడు కాదు. ఆయన మాటలను రూఢిగా నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడు. ఆయన అన్నది చేయగలిగిన దేవుడు, ఆయన పలికింది చేయగలిగిన దేవుడు, ఆయన అనుకున్నది చేయగలిగిన దేవుడు. ఓకే,
వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రభా, శత్రువులు వచ్చారు, వారిని ఎదిరించడానికి మాకు శక్తి లేదు. రెండోది, మాకేం చేయాలో తోచట్లేదు. మూడోది, నువ్వే మాకు సహాయం. 3 మాటలు వచ్చినాయి అక్కడ. ఏంటి? శత్రువులతో యుద్ధం ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తోచట్లేదు, మాకు సహాయం నువ్వే. 3 మాటలు పలికారు. వాగ్దానం, సహాయం నువ్వే. మా శత్రువులు యుద్ధం చేసేది నువ్వే. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మమ్మల్ని నడిపించేది, మాకు ఆలోచన చెప్పేది నువ్వే. ఆలోచన కర్త, సమాధాన కర్త, నడవలసిన త్రోవలను మాకు బోధించి నడిపించే ప్రభు కూడా. దేవునికి మొరపెట్టానండి. వాగ్దానాన్ని గుర్తు పెట్టుకున్న వాళ్ళు దేవునికి మొరపెట్టారు. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. 23వ వచనంలో దేవుడు యుద్ధం చేశాడు. అక్కడ ఒక వింత జరిగిందండి. దేవుడు శత్రువుల్ని దర్శించాడు, శత్రువుల మీద దిగొచ్చాడు. యుద్ధం యెహోషాపాతు చేయలే, యోధా ప్రజలు చేయలే. వారంతటికి వారే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుని చచ్చేటట్లుగా చేశాడండి. చేతికి మట్టి అంటనవ్వలేదు, కర్ర పట్టనవ్వలేదు, కత్తి పట్టనవ్వలేదు. దేవుడు శత్రువుల మీదకి దిగాడండి. హల్లెలూయా. వాళ్ళ మధ్యలో ఉన్న ఆ సమాధానాన్ని పోగొట్టాడండి. వాళ్ళ మతిమరుగు పెట్టాడండి. వారిలో వారిని ఉరుగొల్పాడండి. శత్రువులు ఎవరు? సిరియన్లు తెగ, అమోనీయులు, మోయానీయులు, కానానీయులు, వీళ్ళందరూ ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోయారండి. అయిపోయింది పని. ఎంత టెన్షన్ పడ్డాడు యెహోషాపాతు. యోధా ప్రజలు ఎంత టెన్షన్ పడ్డారు చూసారా? ప్రార్థన చేయగా వీళ్ళు కత్తి పట్టనవ్వకుండా, యుద్ధానికి వెళ్ళనవ్వకుండా, ఆయుధం పట్టనవ్వకుండా వీళ్ళు చేసిన ప్రార్థన బట్టి దేవుడు వారిని ముగించేసింది. అద్భుతం. ఎవడు ఊహించడం, ట్విస్ట్ అది, ఊహించని అద్భుతం అది. యెహోషాపాతు గాని అక్కడున్న యోధా పెద్దలు గాని ఎవడో కూడా ఊహించలేరు. వాళ్ళంతటిగా వాళ్ళు కొట్టుకునేటట్లుగా చేస్తాడని, దేవుడు ఈ రకమైన ట్విస్ట్తో జయమిస్తాడని ఎవడు ఊహించలేరు. ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే అత్యధికమైన అద్భుతాలు చేసేదాడు. దేవుని కార్యాలంటే కంటికి కనపడకుండా, చెవుకు వినపడకుండా, హృదయమునకు గోచర కాకుండా సైలెంట్ గా జరుగుతాయి. ఓకే, ఎంత గొప్ప దేవుడు నీతో ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఎవరికి భయపడాలి? లెట్స్ ప్రే. లేచి ప్రార్థన చేయండి. పడుకున్నావా? నిద్రపోతున్నావా? తిండిపోతులు ఉన్నావా? నిర్లక్ష్యంతో ఉన్నావా? అశ్రద్ధతో ఉన్నావా? ఇది అశ్రద్ధతో ఉండే రోజులు కాదు. హృదయాన్ని చింపుకోవాల్సిన రోజులు, గుండె బాదుకోవాల్సిన రోజులు. నీ భర్త మారు మనసు లేదు. ఇక్కడున్న అక్కలకు చెప్తున్నా, ఎలా నవ్వగలుగుతున్నావు నాకు అర్థం కావట్లా, ఎలా పొళ్ళు ఎగిలించగలుగుతున్నా నాకు అర్థం కావట్లా, ఎలా భోజనం చేయగలుగుతున్నా నాకు అర్థం కావట్లా. నేను నిజంగా భారత చెప్తున్నా, నీ భర్త ఎక్కడికి వెళ్ళిపోతాడు? నీ యజమాని ఎక్కడికి వెళ్ళిపోతాడు? నువ్వెందుకు నీ భర్తను సంపాదించలేకపోతున్నావు? ఉపవాస ప్రార్థన లేదు, వాక్యానికి తగిన ఫలింపు లేదు, వాగ్దానంతో కూడిన ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు సంఘంలో. ఎందుకు చేస్తావు వ్యక్తిగత ప్రార్థన? ప్రభా నన్ను దీవించు, ప్రభా నాకు ఆయుష్, ప్రభా అది ఇది. కొండ మీదకి వెళ్ళి చేసేవాడు కూడా నీకు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అష్ట ఆరోగ్యాలు ఇవ్వు, మాకు ఆయుష్ నువ్వు, భాగ్యాన్ని ఇవ్వు, ధనాన్ని ఇవ్వు. లోకంలో ఉన్న సిరి సంపదలన్నీ కోరతారు వాళ్ళు. కొండలెక్కి, చెట్లు కాడికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి ఇవే కోరతారు వాళ్ళు. ఏమైనా అష్టైశ్వర్యాలు మాకు ఇవ్వయ్యా, మేము సుఖంగా ఉండాలి, మేము సంతోషంగా ఉండాలి, ఇంకా సంపాదించాలి. ఇది ఒక లోకంలో ఉన్న అన్యుడు కోరేది. ఇదేగా నువ్వు కూడా కోరేది. మేము దీవించబడాలి, హెచ్చించబడాలి, మా కుటుంబంలో సమృద్ధి ఉండాలి. కొండ మీదకి వెళ్ళి చేసేవాడు కొను, గుళ్ళో కూర్చొని చర్చలో కూర్చొని చేసేవాడు తేడా ఉందన్న. అలా క్రైస్తవుడు సమాజం కోసం చేయాలి, క్రైస్తవుడు దేశం కోసం చేయాలి. దేశ నలుమూలలో సమాధానం స్థిరపరిచేవాడు క్రైస్తవుడే. ఒక క్రైస్తవుడే అందరి కోసం ప్రార్థన చేశాడు. కులము, మతము, జాతి, భాష, ప్రాంతం ఏది లెక్క చేయకుండా అంతటా సమాధానం ఉండాలి, అందరూ రక్షణ పొందాలని అందరి కోసం ఏక మనసుడు ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు. అందుకే ప్రార్థన చేయండి. నువ్వు నీ కోసం
నేను నా కోసం చేయొద్దు, మనం ఎవరి కోసం చేయాలి? నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించాలి. ఇవాళ పరిపాలన సరిగ్గా లేదు. కుల పరిపాలన, కక్ష పరిపాలన, ఎలాంటి పరిపాలన మారాలి ప్రభా. క్రైస్తవుల మీద మత చట్ట విరోధపు బిల్లులు, తర్వాత క్రైస్తవుల మందిరాలు కూలగొట్టడాలు, స్వేచ్ఛగా ఆరాధన చేయకుండా మతపరమైన కక్షలతో క్రైస్తవులు ఏ తరంగా అణిచివేయాలని చూస్తున్నారు. ఇంకా ప్రార్థించకుండా ఎలా కూర్చుంటాం? మందిరాలు కూలిపోతున్నాయి, పిలువబడిన దేవజనులు హతసాక్షులుగా మారబడుతున్నాయి. కుల వ్యవస్థతో రాజ్య పరిపాలన జరుగుతుంది, మత వ్యవస్థతో రాజ్య పరిపాలన జరుగుతుంది. దేశంలో క్షేమం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. డబ్బున్న వాళ్ళు డబ్బున్న వారుగా మారిపోతున్నారు. అగ్రవర్ణాలు వారు అగ్రవర్ణాలుగా ఉండి కింద ఉన్న వారిని అణిచివేస్తున్నారు. సమానత్వం ఎక్కడుంది దేశంలో? న్యాయం ఎక్కడుంది దేశంలో? న్యాయం కోసం, సమానత్వం కోసం మనం దేవుని కళ్ళు పట్టుకోవాలి, ప్రార్థన చేయవలసిన మనమే ఉన్నాం. లేకపోతే లెక్క చెప్పే గుంపులో మనం ఉంటాం. జాగ్రత్త. ఈ వాక్యం స్ట్రైట్ గా దేవుడు మీతో మాట్లాడాడు, స్ట్రైట్ గా మాట్లాడాడు అంతే మీతో. చేయలేదు తెలియజెప్పండి. లోకస్తులు చేసే ప్రార్థన మన ప్రార్థనకి తేడా లేకపోతే అట్టగా. ఇంకా ఎక్కడ స్వస్థత, అది ఇది ఆపండి. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి. దేవుని వాక్యంలో మీరు ముందు బలపడండి, దేవుని కోసం బ్రతకండి. అప్పుడు దేవుడు అన్ని చేస్తాడు. దేవుడు ఏది ఆపడండి, దేవుడు ఏది దాయుడు, దేవుడు ఏది ఇవ్వకమానడు, అన్ని ఈములు ఇస్తాడు నీకు. దేవుని కోసం బ్రతకండి ముందు, దేవుని కోసం సాగండి ముందు. ఓకే, ఇంకా నేను పొలుగురుకుంటూనే కూర్చుంటాను, ఇంట్లోనే కూర్చుంటాను, ఎలాగే కూర్చుంటానో కూర్చో, నో ప్రాబ్లం. దేవుడు నీ ఇంటి పక్కన వాళ్ళు లేపు వాడుకుంటాడు. నువ్వు చేయకపోతే దేవునికి నష్టమే లేదు, నేను చేయకపోతే దేవునికి నష్టమే లేదు. మన అయితే పెద్ద గొప్పలా ఫీల్ అయిపోవద్దు. ఆయన సన్నిధిలో నిలబడే అర్హత కూడా మనకు లేదు. యోగ్యులమేమి కాదు మనం, జ్ఞానులమేమి కాదు మనం, అంద చందాలు కలిగిన వారు ఏమి కాదు. ఓకే, మనం ఎవరమంటే వెర్రివారు, అజ్ఞానులు, లోకంలో పెంట గొప్పల మీద తిరిగేవాళ్ళు. అటువంటి మనలందరినీ కూడా దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు తన జ్ఞానం కలిగిపోయాడు. లోకంలో ఉన్న జ్ఞానులను వెర్రివారుగా మార్చడానికి వెర్రివారమైన మనలను ఏరుకుని దేవుడు తన ఆత్మ బలముతో ఆత్మ జ్ఞానంతో నింపాడు. అందుకే అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించాలి, ఆనందించేవాడు క్రీస్తుని బట్టి ఆనందించాలి, గర్వించేవాడు యేసుని బట్టే గర్వించాలి తప్ప తన్న తాను చూసి గర్వించడానికి ఏమీ లేదు. వాళ్ళు మన గర్వం వేసే, మన అతిశయం వేసే చచ్చిపోతున్నారంటే. హల్లెలూయా. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పగలుగుతున్నారు? వాళ్ళు చేతులు స్ట్రైట్గా ఎత్తి చెప్పండి. దేవుడు నాతో నీతో మాట్లాడతలేదు మహిమ, వేరే లోకంలోకి వెళ్ళిపోయేవా చెప్పండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అన్న వాళ్ళే అల్లు చెప్పండి. ఓకే, ఈ వాక్యాన్ని అస్సలు మర్చిపోవద్దు, అస్సలు మర్చిపోవద్దు. ఇది మర్చిపోయే వాక్యం కాదు, ఇది నీ బ్రతుకుని మార్చే వాక్యం, ఇది నిన్ను పరలోకానికి తీసుకెళ్లే వాక్యం, ఇది దేవుడిలో నువ్వు, నీలో దేవుడు అంటుకట్టే వాక్యం, ఇది దేవుని కోసం బ్రతికే వాక్యం, ఇది. ఓకే, పిల్లల మీద రుద్దకండి. ఇంకా అభం శుభం తెలియని చిన్న చిన్న పిల్లల మీద మీ ప్రలోభాలు పెట్టకండి. మీరు శాపగ్రస్తులుగా మరి చిన్నపిల్లలు శాపగ్రస్తులుగా చేయకండి. దేవునికి కోపం వస్తే మీరు ఉండరు. ఓకే, ఆడపిల్ల మగపిల్ల దేవునికి తెలుసు, దేవుడు మన ఎలా చేశాడో అలాగే ఉండాలి. ఓకే, ఎంత వాక్యం విన్నా ఇలాంటి సంఘంలో కూడా ఎంత స్ట్రైట్గా దేవుడు మాట్లాడే సన్నిధిలో కూడా నువ్వు దేవుని భయం లేకుండా వాక్యం వినేసి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా చేస్తానంటే ఇంక దేవుడు కూడా ఏం చేయలేడండి. ఎక్కడికి వెళ్ళినా ఏమి జరగదు. హల్లెలూయా. వాక్యము ప్రబలుతున్నప్పుడు ఆ వాక్యానికి మనం లోపడాలి, ఆ వాక్యం ఆధారంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. అందుకే వినిన మట్టికి వినేవారుగా ఉండక వినే వాక్యాన్ని బట్టి జీవించేవారుగా మారాలి. సంఘములో ఈ కృప ఆపరేట్ అవ్వగాక, వినేవారుగా ఉండక వినిన దాని ప్రకారం జీవించేవారు ఉందరుగాక, ప్రతి బోధన నమ్మక ప్రతి బోధన పరిశీలన చేసేవారు ఉందరుగాక, ప్రతి ఆత్మ నమ్మక ప్రతి ఆత్మను వివేచించేవారుగా ఉందరుగాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మన అందరికి ఇచ్చును గాక. ఓకే, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా లేచి నిలబడతాను. థ్యాంక్ యూ జీసస్.